నారద మహర్షి బోధించాడు. హరి సర్వగత సాక్షాత్ సర్వాత్మ సువ్యవస్థిత. సర్వమస్తి, సర్వం సర్వత సర్వదా అస్తి. అన్నీ ఆయనే, అన్నింట్లోనూ ఆయనే, ఆయనలోనే అన్ని. ఇలా చెప్పారు. గురువు గారి మాటను నమ్ముకుని హిందూగరడందులే సందేహం వాడు అన్నాడు. మరి ఆ నారదుడు మాత్రం ఎవరి మాట విని అన్నాడు? వారికి వారి నాన్నగారు చెప్పారు, సర్వత్రాసౌ సమస్తంచ, ఈ పరమాత్మ అంతటా ఉన్నాడు, అన్ని పరమాత్మే. విక్షభ్యాహం ఇదం కృత్సనం ఏకాంశేన స్థితో జగత్ చెప్పారు. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములంతా నా ఒక్క అంశతో వ్యాపించి ఉన్నాయా. ఇలా బ్రహ్మ, నారద, ప్రహ్లాద వాక్యములను నిజము చేయడానికి వచ్చాడు. హిరణ్యకశ్యపుని చంపడానికి అక్కడికి దిగి రావాలండి. అక్కడికి చంపలేడా? అక్కడే ఉండి చక్రం ప్రయోగించినా చాలు. మళ్ళీ ఆశ్రమం ఎందుకు అని నువ్వు భక్తో భవ చేస్తాడు. ఏముంది వాడినా కాదా? మన డౌటా? కొంచెం డౌట్ ఉన్నాడు. ఏంటిది? బ్రహ్మ దగ్గర అన్ని వరాలు పొందాడు కదా. గాలి, కుంభిని, అగ్ని, అంబుడు, ఆకాశం, కుల, దిక్కుల, నీలం, కథముల, సంస్థల, గత్యోతాడి, భూరి, గ్రాహ, స్తోమగవి, ఆనాదిత్య, రాజు, సకల వ్యాప్తి, సంస్థ, దశరాడి, మృత్యువు లేని జీవనము, లోకాతీత. చాలా 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 వరాలు పోయాడు కదా. ఎలా సంస్థాయ్యా స్వామి? పోతన ఇంత చెప్పాడు కానీ అసలు వచ్చిన మూల భాగవతంలో హిరణ్యకశ్యపుడు ఏమడిగాడు? బ్రహ్మను భూతేశ్చ త్వద్విసృష్టేశ్చ మృత్యుర్మాకు. బ్రహ్మగారు మీ సృష్టితో నేను సాగకూడదు, మీరు సృష్టించిన వాటితో నేను సాగకూడదు అన్నాడు. మరి గాలి, భూమి, ఆకాశం ఇవన్నీ సృష్టించాడండి బ్రహ్మ. ఇవన్నీ అయినకు వచ్చాడు బ్రహ్మ. కానీ ఆ పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు, అహంకారము, బుద్ధి, మనస్సు, అంతఃకరణము, 24 తత్వములు వచ్చిన తర్వాత 24 తత్వములు అండముగా ఏర్పడిన తర్వాత పరమాత్మ యొక్క సంకల్పంతో అండమై అయినాక అండంలో పరమాత్మ ఈ మహానుభావుని ప్రవేశింపజేశాడు. అప్పుడు పుట్టాడు. కాబట్టి గాలి, కుంభిని, అగ్ని, వాయువులు ఆయన ఏం కావు. అవి కాక మరి పరమాత్మ బ్రహ్మ సృష్టి నీ దృష్టితో సాగదు అన్నాడు. ఆయన వచ్చి చంపితే బ్రహ్మవరం సురక్షితంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. కాబట్టి ఇతన్ని చంపడానికి ఆయనకు శ్రమే పనిలేదు. కానీ పరమాత్మ సర్వాంతర్యామి, పరమాత్మ అంతటా ఉన్నాడు, పరమాత్మ లేని చోటు లేదు అని తన భక్తుడు వాళ్ళ బుద్ధి మరీ వాడి. అది రుజువు కాకుంటే తన భక్తుల మాట చెల్లకుండా అవుతుంది. అందుకొచ్చాడు. నృసింహావతారమే కాదు, భీష్మాచార్యులు భారత యుద్ధంలో కృష్ణ పరమాత్మ నేను ఆయుధము పట్టను ఊరక తుతుతుందు అంటారు. త్రిపురములే ఎవరు? ఊరక తుతుతుందు, ఏదో తోచిన సాయం కాక చేస్తాను అన్నాడు. ఆయుధము పట్టను. ఆ మాట వెళ్ళి దుర్యోధనుడు చెప్పేశాడు సభలో. అర్జునుడు తెలియకపోవాడు. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను, ఏదో సాయం చేస్తాను కూర్చొని. నా సైన్యం 10,000 కొత్త ఉన్నారు, నీకు వారు కావాలా వీరు కావాలా అంటే తెలియకపోవాడు అర్జునుడు. ఆ కృష్ణుడిని కోరాడు. ఎందుకు ఆ తండ్రి గలదేవా, ఎందుకు ఉంటే ఏం రావనుకో నేను చూడండి తెలియగలవాడిని సైన్యాన్ని కోరాను అంటే భీష్ముడు అందులోని రహస్యం పరమాత్మ దుర్యోధనుడిని మంచిగా పట్టి కొట్టించేశాడు. మా మహానుభావుడు ఆయన తక్కువడా. సరే
కాస్త ఇందులో మనం కూడా లాభం పొందుదాం అనుకొని కృష్ణుడు ఆయుధం పట్టనన్నాడా? సరే, మన సంగతిలో చూస్తాను, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను. సభలో ప్రతిజ్ఞ చేసి ఏం జరిగింది? ఆయన సోదరు చేశాడు భీష్ముడి. స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞాం ఋతమధికర్తం అవప్లుతో రథస్థ. తన ప్రతిజ్ఞను కూడా కాదని నా ప్రతిజ్ఞ నిజం చేయడానికి రథం నుంచి దూకి చక్రం పట్టుకున్నావా మహానుభావ? పరమాత్మకే తన మాట కోసం కాదు, మన మాట కోసం భక్తుల మాట తీరుతాడు స్వామి. అందుకే మనం అందరం కలిసి వ్రతం చేద్దాం అని ప్రతిజ్ఞ చేద్దాం. ఏమవుతుంది? పరమాత్మ దగ్గర ఉండి వెళ్ళి పూర్తి చేయాలి. మీకు ఎలాంటి సందేహం లేదు. ఇది కూడా బాగానే ఉంది, కానీ మనం అంత మంచోళ్ళని కాదు కదా. అంత మంచోళ్ళంటే మనం ఎంత గొప్ప వాళ్ళమంటే యత్ బ్రహ్మ కల్ప నియుత అనుభవేపి అనాద్యం తతు దిల్విటం సృజతి జంతురిక్షణార్థి. బ్రహ్మకల్పం విరుంటారు, బ్రహ్మకు 100 సంవత్సరాలు. అలాంటివి కావు. చతుర్యుగ సహస్రేటు బ్రహ్మణో దినముచ్యతే. కృతత్రేత ద్వాపర కలియుగములు 4 1000 సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పూట. ఇక ఆ లెక్కలో ఆయనకు 100 ఏళ్ళు ఎలా ఉంటాయో ఆలోచించుకోవచ్చు. అలాంటి 100 ఏళ్ళను ఒక కల్పం అంటారు. అలాంటి కల్పములు 10 లక్షల. నేను పని చేయదు కదా. 10 లక్షల బ్రహ్మ కల్పముల కాలము అనుభవించిన తరగని పాపాన్ని మనము ఒక అరక్షణంలో చేస్తాం. ఎంత గొప్పవాణి ఆలోచించండి. మనం ఛాలెంజ్ కానుకోండి, నాకు మోసం ఇస్తావా, ఇంత పాపం చేస్తున్నాను ఈ చూద్దాం. అంత గొప్ప. మరి ఇంత పాపం చేసినా కూడా మన మాట స్వామి వింటాడండి. ఆలోచించండి. అంటే మనం చేసిన పాపాన్ని 3 భాగాలుగా చేస్తారు. సంచితమని, ఆగామి అని, ప్రారంభము అని. సంచితము అంటే మన భాషలో ఫిక్స్డ్ డిపాజిట్ అన్నమాట, దాచిపెట్టుకున్నాం. ప్రారంభము అంటే కరెంట్ అకౌంట్ అన్నమాట, వాడుతున్నాం. ఆగామి ఏవో బాండ్లు ఉంటాయి కదా, ఇందిరా వికాసో ఇంకేదో వికాస పత్రాలు ఉంటాయి కదా. ఇప్పుడు డబ్బు దాచి పెడితే 20 ఏళ్ళక ఏమొస్తాయి కదా, అదంతా ఆగామి. అలాగే మన పాపం కూడా 3 రకాలు. కొంత దాచుకుంటాం, కొంత తీసుకొని శరీరాన్ని ధరించి జీవితం అనుభవిస్తుంటాం, మరి కొంత ముందుకు దాచుకుంటాం. మరి బాగా ఏర్పాటు చేస్తారు. అంత ఇల్లు అయితే కొత్త ఉంటుంది. పాపాన్ని అనుభవించడం కానీ చాలా గొప్ప శాస్త్రం. పుణ్యము పాపం ఇది చాలా గొప్పది. చాలా గొప్పదంటే ఎలా ఉంటుంది, దీన్ని ఎలా అనుభవిస్తాం? పుణ్యం చేస్తే ఏదో స్వర్గమో వర్ణలోకమో కుబేరలోకి వెళ్ళిపోతాం కదా. పాపం చేస్తే నరకము ఇంకో లోకం. 2 చేయకుంటే అవునండి. పుణ్యము పాపము 2 లేకుంటేనే మోక్షం. బ్యాలెన్స్ నిల్ ఉండాలి. పుణ్యం ఉంది స్వర్గాలు, పాపం ఉంది నరకాలు. 2 లేవు మోక్షం. చాలా మంది తెలియక నేను బాగా పుణ్యం చేసుకుంటాను నాకు మోక్షం వస్తుంది అని అంటే నవ్వాలి. పుణ్యం వచ్చి మోక్షం కావాలైనా ఇంకొన్ని 100 జన్మలు వస్తాయి. అందుకే పెద్దలు భక్తులు ఎవరు పుణ్యము వద్దు పాపము వద్దు.
పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. శుచివాక్యం ఏదండి? పుణ్యము పాపము రెంటిని దూరంగా తరిమేసిన తరువాత నిరంజన అంటే బ్యాలెన్స్, ఏమాత్రం బ్యాలెన్స్ లేనివాడు పరమం సామ్యముపైతి, పరమాత్మను చేస్తాడు. అయినప్పుడు మరి మనం ఇన్ని పాపాలు చేశామో ఈ పాపాలన్నీ పోకుండా మోక్షం ఇస్తారా? దర్శనం ఇస్తారా? కావాలంటే దయగలిగితే ఆగామిని రాకుండా చేయవచ్చు. సంచితాన్ని మాఫ్ అప్పు చేసి అప్పుడేదో మాఫ్ చేస్తున్నారు కదా, తలుచుకుంటే మాకు అప్పుడు లేదు రద్దయ్యేది అంటారు దాన్ని, తీసేస్తారు. చేసినప్పు కాదనొచ్చు, ఇక ముందు నీకే ఉండదు అనొచ్చు. కానీ వాడుకుంటున్న దాన్ని ఏం చేస్తారు? శరీరం వచ్చేసింది. వచ్చిన శరీరము కూడా పాపమునకు పుణ్యమునకు సమానమైనటువంటి భాగము అనుభవించడానికి వచ్చినదే. అనుభవించే పాపాలు కూడా అన్ని స్వర్గ నరకాల్లోనే ఉండవు, ఇక్కడ ఉంటాయి. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలం ఉంటుంది. పాపం మరీ ఎక్కువైంది అనుకోండి, అక్కడి దాకా పోయేదాకా స్వామి ఓపిక పట్టలేడు. మనం చాలా గొప్పవాణం కదా, ఇక్కడే అనుభవించురా అంటాడు. అమాంతం వెళ్తుంటే ఠాక్కున ఓ గాలి దిగిపోతుంది. అప్పటిదాకా బాగుంటాడు. ఏం చేద్దాం? ఎన్నో ఉన్నాయి. కాలేం కొట్టాలి, తలకాయ పోతే పోయేది కదా, తలకాయ పోతే మరి ఇంకో జన్మ రావాలి. కారు పోయిందనుకోండి, జీవితాంతం కారు లేకుండా అనుభవిస్తుంటే పాపాలన్నీ గుర్తొస్తాయి కదా. నేను ఎంత పుణ్యాత్మున్నో నాకు ఇంత యోగం లభించింది అనుకుంటాను. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మరికొన్ని పాప పుణ్యాలు ఎలా ఉంటాయంటే ఇలాంటి బాధలు ఏవి ఉండవు, క్షణకాలం అనుభవిస్తారు. పడుకుంటాం అని చెప్తారు. అదేమిటి? బృహదారణ్యక ఉపనిషత్. కొందరు మహానుభావులు విని ఉంటారు, చాలా పెద్దది. ఒక 90 రోజులు వినాలి న్యాయంగా. కొన్ని సగం చేసుకున్నా వినాలి. అందులో అన్ని విషయాలు చెప్పాడు. మనం ఎలా భోజనం చేయాలి, అసలు భోజనం అంటే ఏమిటి, దేన్ని మనం భోజనంగా భావించాలి, దేన్ని భోజనం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అని చెప్తాడు. అందులో నరకలోకం స్వర్గలోకం కాకుండా కొత్త లోకం ఉంది అని చెప్పాడు. అదే విషయ స్వప్నలోకం కలదండి. ఓ మహానుభావుడు పడుకుంటే ఆ కళలో రంభ వస్తుంది, వారికి ఊరస్ వస్తుంది, మేనక వస్తుంది, స్వర్గము, ఇంద్రలోకము, నందనవనం కావన్నీ వస్తాయి. ఇంకో మహానుభావుడికి ఏమొస్తాయి? పూర్తి కనుక గోధులో పడ్డట్టు, మీద ఇంత అదృష్టం పడ్డట్టు, నూనె పడ్డట్టు, దున్నపోతులు రాసుకొని పోతున్నట్టు, ఎవరో బట్టి మెడకాయ తలకాయ పోతున్నట్టు, కాడు నరుకుతున్నట్టు, ముళ్ళతో కుట్టుతున్నట్టు. ఇదేం కూడండి? అబ్బా భయంకరం అండి, భరించలేని బాధపడ్డానంటాడు. అంటే పాపం కొంత అనుభవించాడు. స్వప్నంలో పుణ్యపాప ఫలితం అనుభవిస్తాడు. అంటే జీవనంలో నిత్య కృత్యాలు అనుభవించేది పోగా, స్వర్గంగా అనుభవించేది పోగా స్వప్నంలో అనుభవిస్తాడు. ఇలా ఇన్ని పాపాలు ఉంటాయి. మరి మనకు కూడా అవన్నీ ఉన్నాయి కదా. అన్ని పాపాలు పోకుండా ఎలా మనకు భగవత్ దర్శనం ఉంటుంది? ఇందులో మనకు ఓ శాస్త్రం కూడా ఉంది. యుద్ధం చేసేటువంటి మహానుభావుడు ఎదురుగా ఉన్న వాడి మీద ఓ బాణం తీసి వదిలేరు అనుకున్నాం. వదిలిన తర్వాత ఇంకో బాణం తీసి పట్టుకున్నాడు, వదిలిపెడదాం, అది పోగానికి కొడదాం. ఇంకొన్ని బాణాలు అందులో ఉన్నాయి, అనే అంటారు అమ్ముల పొలి అంటాం, అందులో ఉన్నాయి. కొన్ని ఉన్నాయి, ఒకటి పట్టుకున్నాడు, ఒకటి వదిలేడు. ఈ ఒక బాణం వదిలిన తర్వాత ఆ బాణం యొక్క వేగము, బాణం లాగటము, వాడి కోరటము, వాటి గురించి భయపడాడు. అమ్మ నేను చెప్తాను అంటే అయ్యా క్షమించండి, మనం తండ్రి చేసుకున్నాం, ఇప్పటి నుంచి మిత్రులు ఉందాం, మనం చేసి పెట్టుకోవద్దు, మనం అంతా మిత్రులుగా ఉందాం అని తండ్రి చేసుకున్నాం. ఇప్పుడు దండం పెడితే చేతిలో పట్టుకున్న బాణాన్ని వదలడు, అందులో ఉన్న బాణాన్ని తీయడు.
విడిచిన బాణం విడలకు వస్తుంది, అది తగలవలసిందే. కాబట్టి విడిచిన బాణం లాంటిది ప్రారంభం, పట్టుకున్నది సంచితం, ఇందులో ఉన్నది ఆగామి. ఎలాంటి వాడికైనా ప్రారంభ పాపం అనుభవించక తప్పదు. పుణ్యం రెండవది అనుకోండి, పాపం పుణ్యం అని. ప్రారంభాన్ని అనుభవించక తప్పదు కదా. మరి మనకు ఆ ప్రారంభం ఎట్లా ఉందో ఏం తెలుసు? కృష్ణ పరమాత్మ కనపడతాడా? మన పని నెరవేరుతుందా అంటే ఏమీ దిగులు లేదు. పరమాత్మ సంకల్పించుకునేంత వరకే ఇవన్నీ అడ్డుగా ఉంటాయి. పరమాత్మ సంకల్పించుకుంటే ఇవేవి అడ్డు రావు. అది ఎలాగండి? ఆయన మాత్రం ఏం చేశారు? భగవంతుడు మోక్షం ఇవ్వాలని సంకల్పించుకుంటే ఎవరికి ఇవ్వాలనుకున్నాడో వారి ఆస్తిని పనిచేస్తాడట స్వామి. అని తర్వాత కలిగారు నా మాట కాదు, ఉపనిషత్తు అంతే. విజంత పాప కృత్యం సుహృత పుణ్య కృత్యం. అతని పాపాన్ని శత్రువులకు ఇస్తాడు, అతని శత్రువులకు. అతని పుణ్యాన్ని అతని మిత్రులకు ఇస్తాడు, అతని సంపదను బంధువులకు ఇస్తాడు. ఇంకేముందండి? వీళ్ళు కదా. ఇప్పుడు ఏం చేస్తాం? పరమాత్మ అకౌంట్ క్లోజ్ చేసేది వాళ్ళు ఉండే ఉంటాడు. అంత అకౌంట్ క్లోజ్ అయితేనే చాలా బాబు అంటాడు. బ్యాలెన్స్ వచ్చి భగవానికి ఇచ్చేస్తాం. ఏముందండి? అకౌంట్లో మార్కెట్ అయిపోయాయి కదా, అందులో పడేసి నీళ్ళు అక్కడ ఉంటాయి, ఇక్కడ నీళ్ళు. అంటే భగవంతుని భక్తులు చేసిన పాపం ఎవరికి వస్తుంది? అతని శత్రువులకు. అందుకే వేదం, శాస్త్రం, పురాణం, ఇతిహాసం ఎంత స్పష్టంగా చెప్పిందంటే ఎవరితోటైనా శత్రుత్వాన్ని పెట్టుకోండి, కానీ ఆయన భక్తులతోటి పొరపాటును కూడా పెట్టుకోకండి. ఎందుకంటే మనం చేసిన పాపమే మనకి ఇంత ఉంటే ఇంకా అది కూడా వస్తే మనకి ఎట్టి ఏంటండి? ఆలోచించండి. మనకు చాలా విషయాలు తెలియక మనం ఒక మాట అంటాం, అప్పుడు అనుకుంటాం నాకు తెలిసి నేనేం పాపం చేయలేదండి, నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయో. నువ్వు చేయకుంటే పక్కవాళ్ళ నీకు వస్తుంటుంది. అదెందుకు వాడు ఏమైనా అనుంటావు? కాదండి, పెద్దగా ఉండలేదు. భాగవతాపచారం అంటే అనేక సహస్ర పాపాలతో సమానం. కొట్టవడం వస్తు ఏది పని లేదు. చూడండి ఆయన ఎట్లా ఉన్నాడో అంటే గోవింద. ఒక్క వంకర చూపు, ఒక్క వంకర మాట, ఒక్క అవహేళన చాలు. వాడు ఉన్నాడు, ఎవరువాడు? కబంధుడు. రమణుడు వస్తాడు మహాత్ముడు. తాను అందంగా ఉన్నానని ఋషులందరినీ ఎక్కిరించాడు. పొట్టివారు ఏదో ఉన్నారు, ఒట్టి బట్టలు లేవు, ఎప్పుడు ఆ తప్పదు నా నీడలో కూర్చుంటారు, ఏం తీస్తారో ఎలా వస్తారో అన్నాడు. వాడికి ఎందుకంటే వాడికి వచ్చే పరిస్థితి. నీ శరీరం, నీ సౌందర్యం బాగుందా? సరే, మాకు శరీరం బాగాలేదు కానీ వాక్కు చాలా బాగుందిరా అని ఒక బాణం పెట్టారు. శాపం. శరీరం మొత్తం చూపించారు. చాలనా? కాబట్టి మనము చేసిన పాపమే మనను బాధిస్తుంది అనుకోకండి. పెద్దలతో విరోధం పెట్టుకుంటే, విరోధం పెట్టుకుని అనేదో ఒక్క చిన్న నిందావాక్యం అంటే మనం ఎంత అనుభవించాలి. అందుకే పొరపాటున కూడా భాగవతాపచారం చెయ్యవద్దు. ఇలా పరమాత్మ సంకల్పిస్తే మన పాపాలన్నీ పోగొడతాడు, మనకు సుఖుతాన్ని అందిస్తాడు, అది కూడా పనిచేస్తాడు, తన సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా మనకు దిగులేందుకు. అయితే మనమేం చేద్దాం? మరి మనం ఏమన్నా చేయాలి కదా. ఈ శంకరన్నీ మానేసి భగవన్నామ సంకీర్తనం చేద్దాం. కలవు సంస్మరణానికి ముక్తి కదా. నామ సంకీర్తనం చేస్తే అన్ని పాపాలు పోతాయి. స్వామి వస్తాడు, ఇంకా దిగులెందుకో అని నామ సంకీర్తనం చెయ్యాలి అన్నారు. ఏమని పిలుద్దామండి అంటే ఆయన మనకేమిటో అర్థం కాదు కాబట్టి
అత్యాశ్చర్య స్వరూపుడా మాయావి ఉత్తర మధుర నివాసి యమునా తీర విహారి ఇదే పేర్లను పాత్రలో ఉన్నాయి అనుసంధానం చేద్దాం. మాయనై మన్ను వడమధురమైందనై தூய பெருமையில் யமுனை துறவனை ஆயர் புலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவிக் கொடுதோ வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய விடயம் புகதருவாரின் நனவும் தூயலில் தீஜாவும் செப்பேர் ஒரும்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். మాయనై మన్ను వడ మధుర మైందనై మొదటి పేరు మాయనై అంటే మహామాయావి అంటే అత్యాశ్చర్యకరమైన చేష్టలు చేసేవాడా. వడ మధుర మైందనై ఉత్తర మధురా నగరమునకు అధినాయకుడా. తూయ పెరుని పవిత్రమైన చాలా గొప్ప నీరు కల యమునై యమునది యొక్క తురవనై తీర విహారి ఆయరు కులస్తినిల్ గోప కులాన్ని తోన్నుం ప్రకాశించేటువంటి మణి విளக்கை మణి దీపము తాయే కుడలు విளக்கம் చేయ దామోదరుని తల్లి కడుపును ప్రకాశింపచేసిన దామోదరుని నాం తూయోమాయి ఒళ్ళు మేము పరమ పవిత్రులమై వచ్చాము. తూ మలర్ తూవి తొడుదు పరిశుద్ధమైన పుష్పములను వెదజల్లి పూజిస్తాము. వాయినాలు పాడి నోటితో కీర్తించి మనస్సినాల్ మనస్సుతో సింధిక ధ్యానించే పోయ విడయం పూగుతరువా. ఆగామి సంచితములన్నీ తొలగిపోతాయి. ఎలా? తీరిని చూశారు నిప్పులో పడ్డ పట్టిలాగా చెప్పి కీర్తించు. మహామాయావి మధురా నగర నివాసి యమునా తీర విహారి దామోదర తల్లి గర్భాన్ని గోపాల కులాన్ని ప్రకాశింపచేసిన మహానుభావ మేము పరిశుద్ధంగా వచ్చామయ్యా. మా చేతికి లభించిన పుష్పాలను వెదజల్లి ఆరాధిస్తాం, వాక్కుతో కీర్తిస్తాం, మనస్సుతో ధ్యానం చేస్తాం. మేము చేసిన ఆగామి సంస్కారాలన్నిటినీ నిప్పులో పడ్డ పత్తిలాగా ధ్వంసం చేస్తాం పరమాత్మ. అందుకే చెప్పండి భగవన్నామ సంకీర్తన చేయండి. దీన్నే భావం అంటాం. ఆండాడు తల్లి ఈ పాఠంలో మొదటి పదంగా మాయనై ఆశ్చర్య స్వరూపము కలవాడా, ఆశ్చర్యము కలిగించే పనులు చేసేవాడా. ఆశ్చర్యం అంటే ఏంటని ఏమో చదవదు అంతేనా అందామాట. మన మనస్సు, మన బుద్ధి, మన శరీరము, మన సకలేంద్రియములు క్షణకాలం తమ స్థితిని మరిచిపోతాయి. ఏమి జరుగుతున్నదో ఏమి జరిగినదో అర్థం కాదు. ఈ మొత్తానికి ఏమిటి పేరు? బాగుంది 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 అంటాం. ఎంత బాగుంది? నేను చెప్తాం చాలా బాగుంది. ఎంత చాలా బాగుంది? నేను చెప్తాను అద్భుతంగా ఉందండి అంటే. తరువాత ఎంత అద్భుతంగా అంటారండి? లేదు, అద్భుతం అన్న తర్వాత ఇంకో మాట రాదు. అంటే మనం నోటితో వర్ణించలేని దానికే పేరు అద్భుతం. అద్భుతం అన్నాము, కొరత అయిపోయింది, అవసరం లేదు. మాయ అంటే ఏదో అదృశ్యం కావాలని అనుకోవడం, ధూమ్ ధామ్ హ్రీం ధామ్ కాదు. మాయ అంటే ఆశ్చర్యం. ఆశ్చర్యం
కరమైనటువంటి చేష్టలను మాయ అంటారు. అత్యాశ్చర్యకరమైన చేసేవారు ఎవరయ్యా అంటే ఒక పరమాత్మే. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆశ్చర్యాలు చెప్పవచ్చు. అన్ని మనకెందుకో కృష్ణావతారం ఏదో చెప్పదలుచుకుంది గమనించాలి. నిన్న మనకేమన్నాడు? శాంగం ఉదయిత శరమరపోల్, వానము నుండి కురిసినటువంటి శరవర్షము వలె. మరి శరవర్షము బాణముడు ఏ అవతారం? రామావతారం కదా. అంతకుముందు ఓంగి ఉలగనంద ఉత్తమం పేర్పడి అని వామనావతారం. అంతకుముందు పయ్యత్తున్న పరమన్ అడిపాడి క్షీరసాగర ఛాయి మొదలు నారాయణమే నమస్తే పరయితడు. ఇలా నారాయణుడు, క్షీరసాగర ఛాయి, వామనుడు, రాముడు వీరందరినీ స్తోత్రం చేసి వారంతా ఎప్పటి వారో కదా. ఉన్నవాడు వదిలిపెట్టి వాడేందుకండి? మన ముందర ఉన్నవాడు మన స్వామి అండి. మన స్వామి అంటే మనతో కలిసి ఉన్న స్వామి. వాళ్ళంతా కలిసి ఉన్నారంటే కొంచెం ఆలోచించండి. మత్స్యావతారం ఉంది, ఎందుకు వచ్చాడని? వేదాలను తల్లిదండ్రులు వచ్చాడు. ఆ దోమకుడిని చంపాడు, వేదాలు కాపాడాడు, బ్రహ్మకి ఇచ్చాడు. అది ఉన్నాడు సత్యవ్రతుడు, వానికి ఋషులకు తప్పని చెప్పాడు, వెళ్ళిపోయాడు. కూర్మావతారం మందరాత్రిని మోచాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. వరాహావతారం భూమిని ఉద్ధరించాడు, హిరణ్యాక్షుడిని చంపాడు, ఋషుల కాస్త యజ్ఞ విధానాన్ని బోధించాడు, వెళ్ళిపోయాడు. నారసింహం అమాంతం వచ్చాడు, సంబంధం తీసుకొని వాడిని చంపేశాడు, వీడిని కాపాడాడు, వెళ్ళిపోయాడు. వామనావతారం వచ్చేసాడు, యాచించాడు, రాజ్యం తీసుకున్నాడు, అది వారికి ఇచ్చాడు, ఇంకోటికి ఇది ఇచ్చాడు, భగవానులకు చెప్పాడు, వెళ్ళిపోయాడు. పరశురాముడు ఆశ్రమంలో పుట్టాడు, తపస్సు చేశాడు, తప్పు చేసిన వాళ్ళు రైతులందరినీ సంహరించాడు, వెళ్ళిపోయాడు. అంటే ఉన్నాడు అనుకోండి, చిరంజీవి ఎక్కడో ఉన్నాడు. రాముడు కొంచెం మనకు దగ్గరగా వచ్చాడు, మనతో కలిసి ఉన్నాడు, కాస్త తిరిగాడు, ఏదో కోతులతోటి, ఇంకోటితోటి, పట్టులతోటి, నిషాదులతోటి, వాటితో వీటితో అందరితో తిరిగాడు. కానీ చక్రవర్తి మహారాజు అండి, ఆయన ఉండేది ఎక్కడో వాడంతా చూడాలి, ఎక్కడికి కనబడతాడు. ఆయన చూడాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి, విజిటింగ్ కార్డు పంపాలి, ఎన్ని బాధలు. కాబట్టి ఆయన కూడా అంతగా అందుబాటులో లేని వారికి లెక్క. ఇక మనస్థానం ఉన్నాడే, పొరపాటున అక్కడ పుట్టాడు, శత్రువుల దగ్గర. అమ్మ బాబోయ్, మళ్ళీ తప్పు చేస్తే కష్టం కదా అని వెంటనే నోరు కూడా విప్పకుండా వచ్చి ఇక్కడ ఏడ్చాడు. మధురలో పుట్టాడు, రేపల్లిలో వచ్చి ఏడ్చాడు. మధురలో ఎడవలేదు, ఎందుకంటే ఏడు మీద వస్తేనే పుట్టినట్లే కనుక. అదో లాజిక్. నేను ఎక్కడ ఏడ్చాను? రేపల్లి ఏడ్చాను. మరి ఎక్కడ పుట్టినట్టు? రేపల్లే. నేనెవరిని? ఆ గోపాలుడే. అందుకు గోపాలత్వ ప్రాప్తి కోసం పరిగెత్తుకొని వచ్చి రేపల్లిలో చేరాడు. ఇక రేపల్లిలో చేరినాక స్వామి అందుబాటులో ఏంటవరకండి? దూడలకు, గేదెలకు, ఆవులకు, అమ్మాయిలకు, ఆడవారికి, మగవారికి, వృద్ధులకు, చెట్లకు, గుట్టలకు, నీళ్లకు అంతా తిరిగారు. ఏమి తపంబు చేసిరుకో కొదన చెప్తారు. బ్రహ్మరుద్రేంద్రాది దేవతలకు కూడా ఎంతో తపస్సు చేసిన దొరకని మహానుభావుడైన స్వామిని తన్నుతూ, గుద్దుతూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ కేళి చేయిస్తుంది. ఏది తపస్సు చేసి పరమాత్మతో ఇంత కలిసిమెలిసి ఉన్నారు గోపాల బాలులు. ఎంత అదృష్టవంతులండి! అహోభాగ్యం, అహోభాగ్యం. అంత గోపప్రజోకృతం ఎన్మిత్రం పరమానందం. పరమం బ్రహ్మ కేవలం సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మే అన్నాడు. అదృష్టం అంటే గోపాలులదే. రేపల్లిలో ఉన్న గోపాలులదే అదృష్టము. ఎందుకు? పరబ్రహ్మ, పరమబ్రహ్మ
వారికి మిత్రుడయ్యాడు. ఇంకో ఆయన ఉన్నాడు వీరాసుకుడు. ఆయన ఏమన్నాడు? పరమాత్మ కావాలి. అందుకు పరమాత్మ వెళ్తున్నారా? వెళ్తున్నారు ఉపనిషత్తులలో, వైకుంఠంలో దొరకడు. నీ అడ్రస్ చెప్తాను చూడు. విచినుత భవనేటు వల్లవీనా ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం. సకల ఉపనిషత్తులకి ప్రతిపాదించబడే పరమాత్మ గోపికల ఇంటి పెరటులోని రోటికి కట్టుబడి ఉంటాడు. ప్రయోజనించుకోండి. అక్కడ ఉన్నాడు అంటే ఏమర్థం? మనందరి కోసం వచ్చాడు. మనతో కలిసి మెలిసి తిరగటానికి వచ్చాడు. మనలో ఉండి, మనలో తిరిగి, మనతో తిరిగి, మనతో ఆడి, మనతో పాడి, మనం చేసిన తప్పులుగా ఒప్పులనిపించి, అయ్యో మీ తప్పు చేశామని మనతోటే ఒప్పించి, స్వామిని ఉపయోగించని శరణు తానే ప్రార్థింపచేసి మోక్షం పెట్టడానికి వచ్చింది. మనతో కలిసి ఉంటాడండి. మనకి ఆ స్వామి, వాళ్ళందరూ మనకెందుకు? ఈ స్వామి మాయని అత్యద్భుతమైనటువంటి చేష్టలు కలవాడు. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచే. పరమాత్మ పుట్టుకను వ్యాస భగవానుడు భాగవతంలో వర్ణిస్తాడు. తాము అద్భుతం బాలకము చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్సవక్షం గలతోపి కౌస్తుభం. మొదటి మాట ఏమిటి? అద్భుతం. ఇంకా అర్థమైతే ఏముంది అక్కడ? ఎలా ఉన్న పరమాత్మ? అద్భుతంగా ఉన్నాడండి. ఎలా? బాలకం. పిల్లవాడే అప్పుడే పుట్టాడు, ఇంకా పుడుతున్నాడు, బయటకు వచ్చేసాడు స్వామి. తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన స్వామిని చూసిన ప్రతివారు, మనం కాదు బ్రహ్మాదు, తమద్భుతం. అబ్బా ఏమద్భుతం అండి అన్నాడు. ఏమద్భుతం అంటే పుట్టడం అద్భుతమా? పుట్టడం కాదు, అలా పుట్టడం అద్భుతం. ఏ గర్భవాసాన్ని మనం అసర్పించుకుంటామో అదే గర్భవాసంలో మనకంటే ఇంకో 2 నెలలు ఎక్కువ ఉన్నాడు. మనం 10 నెలలే ఉంటాం. ఆయనకు ప్రేమట 12 నెలలు ఉంటాం. అందుకే సర్వ జగన్నివాస నివాసభూత చక్కని బిరుదిచ్చాడు దేవకి వ్యాస భగవానుడు. నిజంగా తల్లి అంటే దేవకి అండి. అదృష్టం అంటే అమలట. ఎందుకో? అనంత కోటి బ్రహ్మాండములను కడుపులో దాచుకున్న వాణ్ణి తన కడుపులో దాచుకున్నాడు. ఎవరండి గొప్పవారు? ఈయన ఆమె. ఆమె అదృష్టం. సర్వ జగన్నివాస నివాసభూత. అన్ని జగత్తులకు ఎవడు నివాసమో అలాంటి పరమాత్మకి తల్లి నివాసం. మనలాగా గర్భంలో ఉన్నాడు, 12 నెలలు ఉన్నాడు. మనలాగా ప్రసవ వేదనను తాను అనుభవించి బయటికి వచ్చాడు మహానుభావుడు. బయటికి రావడమే కాదు, బయటికి రాగానే చూస్తే 4 భుజాలు ఉన్నాయి. అంతేనా? శంఖ, చక్ర, గద, చాంగ, ఖడ్గ, పంచాయుధాలు ఉన్నాయి. పుండరీకాక్షత్వం, శ్రీవత్సం, కౌస్తుభం, వనమాల. అలాగే పుట్టడం గొప్ప కాదు, ఇలా పుట్టడం ఆశ్చర్యం. పరమాత్మ పుట్టాడు అంటే నమ్ముతామండి? ఆయన పుట్టాడు, మరి పుట్టాడు, ఏం చేస్తాం? అజాయమాన బహుధా విజాయతే. ఏ పుట్టుక లేని స్వామి ఎన్ని రకాలుగా పుడతాడండి. వసుదేవుడు వాడిని చూస్తే అబ్బాయి అనుకోవాలా, పరమాత్మ అనుకోవాలా? చూడడానికి పిల్లవాడు ఇంతే ఉన్నాడు. ఇంతలో పుండరీకాక్షత్వం, చతుర్భుజత్వం, చక్రచక్రాది ఆయుధాలు, శ్రీవత్సం, కౌతుకం, వనమాల, హార, తీవ్ర జటకంగా ఉన్నాయి స్వామికి. పరమాత్మే పుట్టాడు, మనం కాదు. దేవకి వసుదేవులు అనుకోవటానికి అలా పుట్టాడు. అనుకోవడానికి ఏంటి? వాళ్ళకు వరం ఇచ్చాడు. ఏం చేశారు బాబా? వీళ్ళు పూర్వము సుతపాహ పురుషిని జంట, రెండవది అదితి కశ్యపులు, మూడవది దేవకి వసుదేవుడు.
ఆ మహానుభావుడు వృష్టిని వాళ్ళు తపస్సు చేసినప్పుడు నాన్న ఏం కావాలరా అంటే నీలాంటి కొడుకు కావాలి, నీలాంటి కొడుకు కావాలి, నీలాంటి కొడుకు కావాలి అనేదేదో 3 సార్లు. ఎందుకన్నాడు 3 సార్లు? 3 సార్లు పుట్టాలని కాదు, ఆదురుదా మనకి ఆదురు ఏం చేస్తాం, ఇప్పుడే 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 అని ఒకసారి ఇప్పుడే అంటే సరిపోదు, ఇప్పుడే ఇప్పుడేనయ్యా మళ్ళీ ఎందుకు? దార్ఢ్యం సరిగ్గా విన్నాడో లేదు, పరమాత్మ సరిగ్గా వింటాడో లేదు అని నువ్వే 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 పుట్టాలి, నీలాంటి వాడే పుట్టాలి, నీలాంటి వాడే పుట్టాలి, నీలాంటి వాడే పుట్టాలి. ఎక్కడున్నాడు నాలాంటి వాడు? అక్కడ సమహ అభ్యధికస్తే సూర్యకి ఎక్కడ దొరకడు, సరే నేనే పుడతాను లేదా అన్నాడు. వారు 3 సార్లు అన్న పుణ్యానికి 3 సార్లు పుట్టాడు. పరమాత్మ నేనే నీ కొడుగ్గా పుట్టానని స్వామి చెప్పుకోవాల్సిన పని లేకుండా చూడగానే పరమాత్మే పుట్టాలని వాళ్ళు అనుకోవాలండి. అందుకే ఆ రూపంతో పుట్టాడు. మామూలు పిల్లవాడిగా పుట్టాడనుకోండి, తర్వాత ఏదా పుట్టానా, నువ్వు పుట్టావా, ఏది పుట్టలే, పుట్టాను కదరా, అది నువ్వేది గ్యారెంటీ అని అంటాడు. నేను మళ్ళీ ఇంకోసారి పుట్టాను, ఇది ఎందుకు వచ్చిన వాళ్ళైనా నీ ఎలా నన్ను నీవు ఆనాడు తపస్సు చేసి ఏ రూపంతో చూసావో అదే రూపంలో పుడతాను, నమ్ముతావా? అయ్యా పుట్టాడు. ఇది అద్భుతం, నిజంగా అదేంటి ఆశ్చర్యం అండి. అలాంటి మహానుభావుణ్ణి వసుదేవుడు చూచాడు. వసుదేవుడు అద్భుతాన్ని చూచాడు. చూడడమే కాకుండా జాతోచి దేవదేవీక చక్ర కదా కదా, నువ్వు పుట్టావయ్యా, నువ్వు కూడా పుట్టావయ్యా, పరమాత్మ నువ్వు పుట్టావా? ఎంత ఆశ్చర్యపోయాడు స్వామి. జాతోచి నువ్వు పుట్టావయ్యా, ఎలా? శంఖ చక్ర గదాధర వాటితో పుట్టాడు. పుట్టడమే ఆశ్చర్యం అంటే సలక్షణంగా పుట్టాడు. మమ్ములను కరుణించడానికి పుట్టిన మహానుభావుడు. ఇది ఒక మాయ. ఇక్కడ పుట్టినవాడు రేపల్లెకి పోయి ఏడ్చాడు. ఇక రేపల్లెలో మాయలకు కొరతేం లేదు కదా, అన్నీ ఆశ్చర్యాలు. ఆయన పుట్టడం ఒక ఆశ్చర్యం, రేపల్లెకు రావడం ఇంకొక ఆశ్చర్యం. ఇక రేపల్లెలో అతను చేసిన పనులన్నీ ఆశ్చర్యాలు. పాపం ఇంత కష్టపడి తపస్సు చేసి వరమడిగి కొడుగ్గా పొందినటువంటి దేవకీ వసుదేవులు యశోదానందులు కూడా పొందని భాగ్యాన్ని గోపికలకు గోపాలులకు అందించారు. తెలుసా ఏంటో? వైకుంఠంలో ఉండే పరమాత్మ ఎలా ఉంటాడండి? మన దగ్గర ఉండే మనం చూసే మనకు పరమాత్మ మనమంటే ఈ అత్యారూపంలో కానీ మరో రూపంలో కానీ మనం స్వామిని చూస్తున్నామే చతుర్భుజుడిగా చూస్తాం, 4 భుజాలు. కానీ అసలు ఒరిజినల్ అష్టభుజుడు. వైకుంఠంలో పరమాత్మ 8 భుజములతో ఉంటాడు. రేపల్లెలో గోపికలకు గోపాలులకు అలా దర్శనమిచ్చాడు. పాలు పెరుగు వెన్న నెయ్యి దొంగిలిస్తున్నాడు ఈ పిల్లవాడు, చాలా కొట్టేవాడు, అల్లరి పిల్లవాడు, కింద ఉంచితే లాభం లేదు అని పైన ఉట్టి కట్టి ఆ ఉట్టిలో పెట్టేవారు. ఎందుకైనా మరి గంట కట్టేవారు. ఎందుకంటే పొరపాటున అబ్బాయి పట్టుకుంటే బెల్లు మోగుతుంది. ఇప్పుడు మనం బ్యాంకుల్లో వాటిని పెడతా చూడండి, ఏమంటారు? అలారం అలారం కైల మీద ఉంటుంది అలారం. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి పట్టుకుంటే అలారం మోగుతుంది, పట్టుకోవద్దాం. అలా కృష్ణుడిని పట్టుకుందామని గంట కట్టారు. నవ్వాడు కృష్ణుడు. ఎందుకు నవ్వాడు? ఇప్పుడు గొల్లవాళ్ళైనా శాస్త్రం తెలియకుండా పద్ధతి ప్రకారమే ఉన్నారు. ఎందుకంటారా? తాను వెన్న ఆరగిస్తుంటే గంట మోగాలి కదా. మనం దేవాలయంలో పరమాత్మకు ఆరగింపు చేస్తే ఏమవుతుందండి? స్వామి స్వామి అండి, ఎక్కడుంటే పిల్లవాడైతే గొల్లవాడైతే ఆరాధనే. ఆరగింపు చేసేప్పుడు గంట కొట్టాలని మీకెవరు చెప్పారా? బుద్ధిమంతులేరా?
మంచి పని చేశారు స్వామి నడిపాడు బాబు, ఏం చేస్తావు. అయినా మరి ఎక్కువ మోగితే మళ్ళీ వాళ్ళకి తెలిసి వస్తుంది. అందుకే అమాంతం నవరాజులు నేర్చుకొని పైకెక్కి 2 చేతులతోటి ఆ ఉట్టిని పట్టుకున్నాడు. 2 చేతులు గంట మోగుతున్నది, ఇంకో 2 చేతులతోటి గంటను పట్టుకున్నాడు, ఇంకో 2 చేతులతోటి వెన్న తీసి గొల్ల పిల్లలకు పెట్టాడు, ఇంకో 2 చేతులతోటి వెళ్ళిపోతాను చెప్పాడు. నేను గోపికలకు గోపాలులకు అష్టభుజుడిగా స్వామి దర్శనమిచ్చాడు. ఇది ఆశ్చర్యం కదా కదా. ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే, ఇలా ఇంట్లోకి జొలబడి వెన్న దొంగిలిస్తుంటే చాలాసార్లు చెప్పారు. మనం చెప్పుకున్నాం, పోయమ్మ నీ కుమారుడు మా ఇండను పాలు పెరుగు మన నీడమ్మ పోయడము ఎక్కడికి అంటే ఆమె ఏమండి, నా పిల్లవాడు నా ఒడి నుంచి బయటికి రాడు, నిరంతరం నా స్తన్యాన్ని ఆరగిస్తుంటాడు, ఒరిగించి తోవగలుగాడు, కన్నులు జరగని మా ఈ తిన్ని కుమారుణ్ణి రాబోతే చదువుని వాడికి కళ్ళే చదవలేదు వాడు. ఏమో అలా అంటారేమమ్మా, మా వాడు తప్పు చేశానా, జగతి ఇలా ఉంటాము, నీకు రెడీగా పట్టుకొని చూపెడతాము అని ఈ స్వామి గదిలోకి వెళ్ళగానే తలుపు పెట్టేశారు. ఏంటి రా విరాళం మా ఇంట్లో ఉన్నాడు అని 4 వచ్చి పిలిచారు. ఏమిటమ్మా 4 ఇంట్లో ఉన్నాడా మీవాడు, దొంగతనం చేశారా, ఎవరు చూశారమ్మా చేయగా అంటే నేను చూశానమ్మా, ఇగో నేను చూశానమ్మా, ఇగో నేను చూశానమ్మా 10 మంది చెప్పారు. అవునమ్మా, ఇంతమంది చూస్తున్నప్పుడు చేసే దొంగతనం ఎవరంటారమ్మా, దొంగతనం అంటే ఏంటండి, ఎవరు చూడకూడదు దొంగతనం, ఇంత దొంగతనం చేసి అందరూ చూస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారు మా చూస్తున్నప్పుడు పంపించాలి కదా. ఎందుకమ్మా నాటకారు అడుగుకుంటా, కాదు కాదు ఇప్పుడు లోపల ఉన్నారు మేము తాళం వేసాం వచ్చి చూడు, సరే వచ్చి తాళం చెప్పి ఏం లేదు, ఎక్కడుంటారా కూర్చుంటారు, ఈ తాళం కదా ఏడమ్మా, అయ్యో మేము వేసామమ్మా, తాళలేదు కూడా ఇంట్లో లాభం లేదు, పట్టుకోలే మనం పోదాం అని ఎవడి పోగానే తాళం వేసి మన తాళం తీసి తాను ఎవరిగా చేయి గట్టిగా పట్టుకొని రాకపోతే ఇప్పుడు ఏం చేస్తాం, చేయి పట్టుకొని తీసుకొని పోతున్నారు. ఈ ఇంట్లో ఒక కృష్ణుడు, ఆ ఇంట్లో ఒక కృష్ణుడు, ఆ ఇంట్లో ఒక కృష్ణుడు, ఆ ఇంట్లో ఒక కృష్ణుడు, 4 కృష్ణుడు చూసుకొని వచ్చేస్తారు. గొడవలు ఏం చేస్తారు చూశారు, అరే ఇక్కడ ఉన్నారు 4 ఉన్నారా ఇవాళ చెప్తాము అన్నాం, ఇంత దొంగ ఇంత మాయావి చూడు ఎలా చేస్తున్నారు రామగారు చెప్తున్నాడు చెప్తున్నాను, ఈరోజు సంగతి చేరాలి. బొమ్మ పోయాడు, తలుపు కొట్టాడు, దాని తలుపు తీసింది, పిల్లవాడిని ఎత్తుకొని వస్తే ఇలా చూస్తే ఎక్కడ లేడు, ఎక్కడ లేడు, వాళ్ళు ఆమె దగ్గర ఉన్నారు. అమ్మ ఎందుకు వచ్చావు, ఏం చెప్పాలి, నేను లేదమ్మా ఈరోజు మీ పిల్లవాడు రాలేదు బాగున్నారు అడుగుతాను, ఏం చేస్తావు మాయ ఏంటి, అది మాయ. చేతిలో ఉంటాడు, ఇంటిలో ఉంటాడు, సంఖలో ఉంటాడు, తోటలో ఉంటాడు, ఏం చేద్దామే ఎవరికి అర్థం కాదు. మాయనది అంటే పరమ ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసే మహానుభావుడు. ఈ మహానుభావుడే ఒక మహానుభావురాలు గోడకు గుట్టు పెట్టి ఏదో గుట్టు పెట్టి ఈయన మా గోడ దేవుడు అని ఇతర నమ్ముతో రోజు ఆ రీతి చేస్తుంటాం. వాడు ఒక్కనాడు తినడు, తింటాడు గోడ దేవుడు, అయ్యో దయదేవుడు నలుగురు స్వామికి ఎక్కడున్నది. ఒకనాడు ఆది వేస్తుంటే ఈ దేవుడు చూశాడు, గిట్టయ్య వెన్న బాగుంది మంచి ఉంది కదా, అమ్మంతా వెళ్ళి ఆ ముదరిలో పోయి తింటున్నాడు. ఈమె కళ్ళు తెలిసి వెనవ తెలియదు, అమ్మ ఇంతకాలానికి మా దేవుడు దయవచ్చింది నేను ముద్ద తిన్నాడు, ఆహా సంతోషం చేసినట్టు తిరిగితే వీడు తింటున్నాడు. అరే భగవా నువ్వు తింటున్నావా, నువ్వు పెట్టింది నాకాదా, ఎవరికి పెట్టావు అంటే దేవుడు. ఇంకో దేవుడు ఉన్నాడా ఇక్కడ, వేరుపులట మాకంటే వేరుపు మరి ఎవ్వడనుతూ వికవికనని నీ బాలుండాలను తెలుసు వీరావతి, నీ తనువుడు ఎంగిలి చేశానంటే నాకంటే వేరే దేవతలు ఉన్నారా, నాకు తెలవదే అంటే పిల్లవాడిగా ఉండి కూడా అనన్య దైవత్వాన్ని మనందరికీ చెప్పాడు. ఒకే దైవం, ఏకో దేవ
టేక్ ఓవర్ నీ ఇష్టం, కానీ ఒకటే కావాలి. కాసేపు వాడిని కాసేపు వీడిని, నాకు వరం వాడు ఇష్టం అని అన్నాడు. నారాయణుడు నాకు వరం ఇవ్వలేదు, శంకరుడిని పూజిస్తాను. వాడు ఇవ్వలేదు, ఇంకెవరినో పూజిస్తాను. వాడు ఇవ్వలేదు, ఎవడో అన్నాడు ఆ గుడికి పోయాడట, గుడి మందు నుంచి పోతేనే ₹2 పెట్టాడు. ఇవన్నీ బంధువు ఆ గుడికి పోతాయి. అలా ఉన్నారు ఇప్పుడు. ఎవరు డబ్బులు ఇస్తే వాడు దేవుడు. ఇదే పూజ. అనన్య దైవత్వం కావాలి. దేవుడంటే నీని ఏకో దేవ, పరమాత్మను మాత్రమే నమ్మాలి. కష్టాలు సుఖాలు మనం ఎంత అజ్ఞానంతో ఉన్నాం, ఆయన ఇస్తాడా? ఆయన కష్టాలు ఇస్తాడా? అతను బాధిస్తాడా? మనలో ఉన్నటువంటి దేహ సంబంధమైనటువంటి సకల కల్మషాలను శుభ్రంగా కడిగి మనం శుభ్రం చేస్తాడు. ఎంత కష్టం ఎక్కువ వస్తే అంత ఉత్తమ భక్తుడు అని శాస్త్రం. అవునండి, ఏమన్నాడు? యత్యానుగ్రహమిచ్చామి సత్య విత్తం హరామ్యం. నేను ఎవరిని దయ చూడాలనుకుంటానో వాడి ధనాన్ని హరిస్తాను. అదెందుకదా? అది పోతే కానీ అయ్యో దేవుడా అన్నాడు. అప్పటిదాకా నేనంటాడు, అంటే నేను రాత్రి మగాడు చెమటోడ్చి కష్టపడి నిద్రాహారాలు మాని సంపాదించాను. ఏమనుకుంటున్నారు? మీరు సంపాదించాలా? నేను సంపాదించాను. పోయిందనుకోండి, చూసానండి ఇంత కష్టపడి ఇన్నాళ్ళు సంపాదిస్తే దేవుడు చూసి ఓదలేదు అనుకోనండి. గుద్దుకునేవాడు దేవుడు, సంపాదించేది మనం అండి. ఒప్పుకున్నామని ఇంత అజ్ఞానంలో ఉన్నామని ఇలాంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి స్వామి వచ్చాడు. అదే మాయనది, అద్భుతమైనటువంటి మాయ ఆ పరమాత్మది. ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా కాదు. మనం చూస్తున్న ప్రతి దానిలోనూ మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియములు ఎంత ప్రయత్నించినా అర్థం కాని ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం. అప్పుడే దేవుడు అంటాం, అప్పుడే బాలుడు అంటాం. మన్ను తిన్నావడరా అని తల్లి అడిగితే లేదమ్మా చెప్తాడు మహానుభావుడు. లేదా చూడండి చక్కని శ్లోకం అంటే, వదనే నవనీత గంధవా వచనే తస్కర చాతురీతులీనం నయనే కుహనాసులు సంపరీనం చరణే కోమల తాండవం అంటూ. అలాంటి కృష్ణుని నమస్కారం చేయాలి. ఎలాంటి వాడు? దగ్గరికి వస్తే నోటి నిండా వెన్నవాసన. ఎలా అవసరం? ఎండ తిన్నావా? నేనా? అబ్బే తినక 3 రోజులైంది, నాకు వెన్నకెళ్ళ. వదనే నవనీత గంధవాహం వచనే తస్కర చాతురీతులిన. అడవా అబద్ధం చెప్తావు, ఇల్లేదు పగ వస్తున్నది పెద్దలు తీస్తే నయని కుహనాసు సంప్రభావం. నన్ను కొడుతున్నది అమ్మ ఏడుస్తాడు. దొంగ ఒక దుఃఖ నీడు ఉంటుంది, ఉన్నది ఏడునీడు కాదు. మళ్ళీ ఏడుస్తావు పడవా అని కదా. చరణి కోమల తాండవం, అటు ఇటు గంతు చేసుకుంటాడు. మామూలు అనుకుంటున్నాడు. ఏం చేద్దాం? ఇది మాయని. మనకు శాస్త్రం ప్రకారం మా పెద్దలు చెప్పిన మాట, ఈ పాచురంలోని మాయా శబ్దార్థాన్ని ఒక 30 ఏళ్ళు చెప్పుకుంటే సంతోషం అన్నాడు. 30 రోజులు కాదు, 30 ఏళ్ళు అంటే 18 పురాణాలు చెప్పుకోవాలి. మరి అదే మాయ ఏంటి ఎక్కడండి? భగవంతుని మాయ ఎక్కువ లేదు చెప్పండి. ప్రతి పురాణం ఆయనగా చేయగలండి. అనంతమైనటువంటి అష్టాదశ పురాణాలలోని పరమాత్మ ఆశ్చర్యాలన్నీ చెప్పుకుంటే కానీ మాయా శబ్దానికి అర్థం పూర్తి కాదు. ఎప్పుడు కావాలి? అందుకే మనం ఇక్కడ ఈ మాయ నాటి ఇంకాస్త ముందరికి పోదాం. వడ మధుర మైందని ఉత్తర మధుర నగరాన్ని నిరంతరం విడవకుండా ఉన్నవాడు. పరమాత్మకు మధురా నగరానికి నిరంతర సంబంధం అట. వరాహావతారం వరాహస్వామి కూడా ఈ అరణ్య ప్రాంతంలోనే, స్వామి దాన్ని మనం సిద్ధాశ్రమం అంటాం. ఈ అరణ్య ప్రాంతంలోనే వరాహస్వామి సకల ఋషులకు తత్వోపదేశం చేశారు. నారద్
నారసింహుడు కూడా ఇక్కడే జ్ఞానోపదేశం చేశాడు. ఇక వామనుడు ఇక్కడే తపస్సు చేశాడు. శ్రీరామ అవతారంలో శత్రుఘ్నుడు ఈ మధురా నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. సరే, కృష్ణుడు పుట్టాడు. ఏం కావాలి? నిరంతరం పరమాత్మతో విడదీయరాని సంబంధం ఉన్నటువంటి నగరం మధుర. అందుకే వడ మధురమైందని. ఇంతకంటే అంటే మన వాళ్ళు చెప్తారు, మధురా నామ నగరి పుణ్య పాపహరి శుభ. మధురా నగరం అంటే పరమ పవిత్రమైనది, అన్ని పాపాలను పోగొట్టేది, శుభాలను కలిగించేది. మానవుడు అప్పటిదాకా ఆచరించిన అన్ని రకముల పాపములను తొలగించడానికి పరమాత్మ స్వయంగా మానవ రూపంలో అవతరించాడు. పరమాత్మ పాద స్పర్శను పొందిన నగరంలో పాపాలు ఉంటాయంటే అన్ని పుణ్యాలే. అంతేకాదు క్షీరసాగర ముత్సృజ్య ఆగత మధురాం పురీం. పరమాత్మ వైకుంఠంలో ఉంటే చాలా దూరము, ఎవరైనా పిలిస్తే వినరాదేమో అని కొంచెం బ్రాంచ్ ఆఫీస్ పెడదామని ఇక్కడ పెట్టారు. క్షీరసాగరం దగ్గరలో ఉందని పెట్టారు. అక్కడికి విందావటం లేదు, ఇక లాభం లేదు, ఇంకోటి పెడదామని ఇక్కడికి వచ్చాడు. అంటే మనము పిలిచిన పిలుపు వినటానికి మధురాపురానికి వచ్చాడు. అంటే క్షీరసాగరం కంటే మధురా నగరమే స్వామికి ఎక్కువ ఇష్టమైనది. మధురా ఏంటి? మధు రాతీతి మధుర. కొద్దిగా సంస్కృతం కాస్తంత వ్యాకరణం వస్తే శబ్దాలకు అర్థం తెలుసు. అర్థం తెలిస్తే కలిగే ఆనందం ఎన్ని కోట్లు పొందినా రాదు. ఒక విషయాన్ని తెలుసుకున్నందువల్ల మనసులో కలిగేటువంటి సంతృప్తి, సంతోషం ముందర ఏ ఆనందం పనికిరాదు. మధు రాతీతి మధురా. రా ఆదానే వచ్చేది, తెచ్చేది. మధువును తెచ్చేది, తీయదనాన్ని తెచ్చేది. తీయదనం అంటే ఏంటి? చక్కెర, బెల్లం, లడ్డూలు, జిలేబీ, వైద్యులు బాగానే. దేన్ని తింటే ఇక చాలు అనిపించదు, అది మధురం. మధు మనం లడ్డూలు పట్టింటామా? 10 అమ్మ బాబు 2 తింటామా? గట్టిగా పోనీ కొద్దిగా ఉన్నవాడు 2, 3, 4 తింటారు. తర్వాత ఇంకోటి ఇస్తే తింటే అక్కడ వద్దండి, మరి ఇంకెన్ని తినాలంటే కాకంత పులుపో కారమా పెట్టండి, అయిపోయింది తీసుకోండి. ఇది తీయగానండి. ఏది తింటుంటే వద్దనము, ఏది తింటే ఎప్పుడు తృప్తే కలగదు, అది మధు. ఓ కవి అన్నాడు, మృద్వీక రసిత సీత సమసిత పీతం నిపీతం పయ. మృద్వీక అంటే సీడు నేర్చుకుంటారు, విత్తులు లేని ద్రాక్ష, అదే కదా భేదాన్ని అంటాం కదా. అది తిన్నాను. సీతా సమసిత కండ చక్కెర తిన్నాను. పీతం నిపీతం పయ గుమ్మపాలు తాగాను. స్వర్యాతేన సుధాపి అఘాయి. స్వర్గానికి వెళ్ళి అమృతం కూడా తాగాను. బహుధా రంభాధర ఖండిత. ఎన్నోసార్లు రంభ పెదవి కూడా కొరికాను. సత్యం గురువుని మదీయే చెప్పారు. ఓ నాలుగా ఉన్నవాడు నిజం చెప్పు. నువ్వు ఎక్కడైనా ఇన్నిటిలో కృష్ణ అనే 2 అక్షరాలలో ప్రవహించే మాధుర్య ప్రవాహాన్ని చూసావా? ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ? ఇవాళ తీయకుంటే రేపు మనకి నేను చెప్పాను కదా, పెళ్ళైన 2-3 ఏళ్ళు భార్య రంభ ఊరసి మేనకసి వస్తాం. 5వ ఏడు రాగానే రాసది రేయం పూర్తం నా కర్మపతి వచ్చావు, బుద్ధి తక్కువ చేసుకున్నాను, అయ్యో ఎందుకో ఉంటే బాగుండేది. ఇదేంటి మాధుర్యం? ఇదే సంసారం, ఇదే సంతోషం. పరమాత్మ నిరంతరం ఆనంద ప్రవాహం. మధు అంటే పరమాత్మనండి. మధురాధిపతే అఖిలం మధురం. మధురాతి పరమాత్మను తీసుకొని వచ్చేది. వైకుంఠం నుంచి క్షీరసాగరానికి, క్షీరసాగరం నుంచి ఈ నగరానికి తీసుకొని వచ్చినది. పరమాత్మను తీసుకొని వచ్చిన నగరం మధుర. అందుకే వడ మధుర మయిందని.
தூய பெருநீர் యమునై సురవని. పవిత్రమైన చాలా నీరున్న యమునా నది తీర విహారీ. పవిత్రమైన నీరు అంటున్నారు ఏంటి? అది అంత పవిత్రం కదా? గోదావరి పవిత్రం కదా? కృష్ణవేణి పవిత్రం కదా? యమునే పవిత్రం అంటే యమునే పవిత్రం. అదెందుకయ్యా? గోదావరి అస్సలు కాదన్నా. ఇదేం కర్మ? ఎందుకు కాదు గోదావరి పవిత్రం అంటే గోదావరి రాముడికి సాయం చేసిందా చెప్పండి. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకొని పోతుంటే సీతమ్మ ఏం చెప్పింది? క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ. సీతమ్మ చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు గుట్ట గుట్టకు చెప్పింది. గోదావరి రావణాసురుడు నన్ను ఎత్తబోతున్నాడు రాముడికి చెప్పు. పర్వతమా రాముడికి చెప్పు. వృక్షమా రాముడికి చెప్పు. క్షిప్రం అది వేగంగా తొందరగా చెప్పు. క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణ. సీతమ్మ ఇన్నిసార్లు చెప్పిందండి. సీతమ్మ ఏ వరుసలో చెప్పిందో రాముడు కూడా అదే వరుసలో దృష్టా సీతాన్వయ. అమ్మా నది సీతం చూసావా? పర్వతమా సీతం చూసావా? చెట్ట సీతం చూసావా? పుట్ట సీతం చూసావా? నెమిడి చూసావా? కోకిల చూసావా? అడుగుతూ పోయాడండి. ఒక్కరు చెప్పితే ఒట్టు. గోదావరికి ఏమని చెప్పొచ్చు కదా? గోదావరి నేను చెప్పలేదు. చెప్పితే వాడేమని అంటాడేమో. రావణాసురుడు ఏమైనా చేస్తాడో ఏమో అన్న భయంతో ఇందరు అడిగినా గోదావరి చెప్పలేదు. ఎక్కడున్నారు రావణాసురుడు? లంకలో ఉన్నాడు. అది ఎక్కడుంది? సముద్రానికి 100 యోజనాలు సముద్రంలో. సముద్రం ఎక్కడుంది? ఇక్కడున్న గోదావరికి 200 యోజనాలు. ఇంకా ఎక్కువే. 500 యోజనాల దూరంలో ఉన్న రావణాసురుడు ఏమో చేస్తాడని గోదావరి భయపడింది. కానీ 5 మైళ్ళ దూరం కూడా లేని యమునా నది, మధురా నగరం తీరమే యమున. అవునండి, మధ్యలో యమున. ఇటు మధుర అటు రేపల్లి. ఈవిడ మధుర అవదు రేపల్లి. 5 మైళ్ళు కాదు, 5 పర్లాంగు లేదు మధురకు యమునకు. మరి యమున కంసుడికి భయపడలేదు. యమునాంచ అతి గంభీరాం నానావర్త జటాకులాం శిరసా వహన్ కృష్ణం జానుమాత్రోదకహాయో చెప్తాడు కలిగొంచెల్ల మనకు. యమున అతి గంభీర, చాలా లోతుంది. నానావర్త జటాకులాం, ఎన్నో తులిగుండాలున్నాయి, ఎన్నో తొరచేపలు, ఎన్నో ముదళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. అలాంటి యమునా నదిని కిత పరమాత్మను ఎత్తుకొని వసుదేవుడు పోతుంటే మోకాళ్ళలో చేరుతాడు. అంటే ఏం చేసినాడు? కూడా దారిచ్చింది. వసుదేవుడికి యమున దారిచ్చింది. కంసుడంటే భయపడలేదు, గోదావరి భయపడింది. ఎవరు పవిత్రం? ఎవరు భగవంతుని సేవ చేస్తారో వారు పవిత్రం కదండి. శాస్త్రం సేవ వీలు చేశారు. అందుకే మా యమున తూయ పరమ పరిశుద్ధమైనది. అంతేకాదు పేరు నీరు, పెద్ద నీరట. అంటే చాలా నీరుంది. ఎంత చాలా నీరుంది తెలుసండి? 25 లక్షల మంది గోపికలు స్నానం చేసేంత నీరు. మనకు పుష్కరం వస్తే 12 ఏళ్లకోసారి పొరపాటున 1 లక్ష మంది పోతే నో వాటర్, నీళ్ళు లేవు. మళ్ళీ ఒప్పుకొని రండి, అందులో రాకండి, ఇవాళ సగం మంది రండి, రేపు సగం మంది రండి. ఇది మన గోడ. కానీ నిత్యం 25 లక్షల మంది స్నానం చేశారు గోపికలండి. మన చెప్పాను జ్ఞాపకుందే, రేపల్లెలో 5 లక్షల ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి సంతానం 5 అనుకున్నాం కనీసం. ఎందరైతారు? 25 లక్షల మంది స్నానం చేశారు. ఉత్త స్నానం కాదు, ఈత కొట్టారు. అందరికీ స్విమ్మింగ్ వచ్చు. ఇప్పటి కాలం పిల్లలకు కూడా పెద్దలకు కూడా. అమ్మ బాబు టైం ఎక్కదండి. స్నానం కూడా ఏ టైం కూడా లేదు. అమాంతా పక్క నుంచి చేసి బ్రష్ చేసుకున్నాడు చేసి మొహం నీళ్లు కొట్టుకొని ఇంత కూరలు పూసుకొని ఇప్పుడు అన్నీ వచ్చాయి, ఏదో కొట్టుకుంటారు.
అంటే దాన్ని చేసినట్టు కూర్తారన్నారు. సువాసన వస్తుంది పోతే అయిపోయాయి. ఇంకెంత ఎక్కడిది? అబ్బో, నదులు, బావులు, ఈతలు కూడా రామ 100 లేదు. ఏమైనా సువాసన ఉంటే చాలు, అది ఎక్కడితో మనకు కనబడదు. అని మన పరిస్థితి. కానీ అక్కడ 28 లక్షల మంది ఈత కొట్టేవారు. ఎడకెళ్ళరండి. ఎందుకంటే కృష్ణ పరమాత్మతో వచ్చిన వియోగంతో ఒళ్ళంతా వేడి తరతరా కాగేది. అంత వేడి వాళ్ళ శరీరంలో. స్వామి లేడు, స్వామి దూరంగా ఉన్నాడు. ఇంతమంది విరహ తాపాన్ని చల్లార్చే యమునది ఎంత గొప్పదండి. అందులో పోగానే చల్లడి నీళ్ళు. ఇంతమంది స్నానం చేసినా నీళ్లు వేడి కాలేదు. వాళ్ళ ఒళ్ళు మగులుతూ ఉంది. కృష్ణ పరమాత్మ గోపికలు కలిసి విహరించారు. ఏమన్నా ఏదైతే విహరించారు. ప్రియుడు ప్రియుగారి యొక్క విహారం యొక్క వైభవాన్ని హరివంశం వర్ణిస్తుంది మహాభోగ్యంగా. ఏమించాలి? మనకు అలాంటి గ్రంథాలు ఉన్నాయి. హరివంశం ఉంటాయి, గర్గ భాగవతం ఉంది, పద్మపురాణం ఉంది, స్కాంద పురాణం. స్కాంద పురాణంలో పుష్పవీరాను సాక్షాత్తు శంకరుడు పార్వతి చెప్తుంటే కళ్ళు చెమరుస్తాయి. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు స్వామి నడిచి వెళుతుంటే పరమాత్మ పాదధూళి మామిదపడితే బాగుంటుందని అక్కడ ఉన్న ఆ కొద్ది ప్రాంతంలో ఉన్న కోటనే 33 కోట్ల దేవతలు పోటీ పడి వస్తారు. పోటీ పడి ఎవరు కనుకుందండి? అమ్మవారు చూసి కాస్త మీరు వదిలిపెడితే మావారు నాకే దక్కనట్టుంది దక్కారు అని వీరెవరు అందకుండా స్వామి అమాంతం తీసుకొని పోయి ఆ యమునలో ముంచేది. ఒక్క దృశ్యం వర్ణిస్తే కళ్ళు చెమర్స్తాయి. అద్భుతమైన చెప్తారు. మనకేమో నవ్వుతాం రాదు. వాళ్ళంతా అందులో రాశారు. ఏం చేస్తాం కదా, ఏదో జరగదు. ఇలాంటి స్థితిలో కృష్ణ పరమాత్మ గోపికలు కలిసి ఆ యమునా నదిలో ఈదులు ఆడేవారు, జలతులు ఆడేవారు మహానుభావులు. నీళ్లు పుక్కిరించి ఎదుటి వారి నోట్లో పోసేవారు. ఇవాళ ఎవరో కాదు, కృష్ణుడే. గోపికల నోటిలో నుంచి పుక్కిరించి తమ నోటిలో పడితే తన నోరు పవిత్రమైందని కృష్ణుడు భావించేవాడు. మన ఊహకు అంటుందండి. మనం దాన్ని ఎంగిడి అంటాము, ఇదేం ప్రేమండి అంటాము, ఇదేం శృంగారం అంటాము. కొంచెం ఆలోచించండి. అసలు నోరంటే ఎవరండి? అగ్నిహోత్రుడు కదా. అగ్నిహోత్రుల్లో జలం పడితే అపవిత్రమా పవిత్రమా? మరి ఆ జలం ఈ నోట్లో పడితే? కృష్ణ లీలలను మీరు ఏ కోణం నుంచి చూడండి మీకు అర్థం కాదు. మీకు అది మనకు అర్థం కాదు. ఎందుకనో మనకు నోరు అనగానే మన నోరు జ్ఞాపకం వస్తుంది. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం 3 సార్లు కడుక్కుంటే కానీ అప్పటికీ 300 ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇదే నోరు. నేదమాస్యం యతః హాస్యం యత్ర హాస్యం విధీయతే సకల హాస్యం సర్వసత్యం చ తత్ హాస్యమితి కీర్తితం అంటాడు హరివంశంలో. ఇదయ్యా నోరంటే? ఇది నోరు అంటే నలుగురు నవ్వుతారైనా. ఏది నోరు? ఎక్కడి నుంచి సకల చరాచర జగత్తులు కనబడతాయో అది నోరు కాదా? అనంత కోటి బ్రహ్మాండములు ఎక్కడ కనబడుతున్నాయో అదే ఆ నోరు. అసలు ఆ నోట్లో లేనిదేమిటి చెప్పండి? ఇప్పుడు కొత్తగా గొడ్గల నోట్లో నేర్చుకున్నారా? వీళ్ళెక్కడున్నారు? నోట్లో ఉన్న వస్తువు నోట్లో పడితే ఏంటిదండి? ఒప్పుకున్నా? అర్థం కాలేదా? మనందరి నోట్లో ఏముంది? లాలాజలం కదా. అది ఎక్కడికి పోతుంది? ఎంగిదా మంచిదా? అక్కడికి అక్కడికే పోయిందండి. పక్కకి వెళ్తుంది. ఇదే జలం బయటికి వస్తే దానికి ఇంకోటి వెళ్తుంది. కొంచెం ఆలోచించాలి. పరమాత్మ తత్వం అర్థం కావాలంటే కాస్త మన స్థితిని అర్థం చేసుకోవాలి. మన నోట్లో ఉన్న వస్తువు ఎంగిలే ఒప్పుకుందామా? ఉంటే మనం మన నోట్లో వస్తువుని మింగుతామా? మింగుతున్నామా?
మరి మింగితే ఎంగిలి మింగామా ఆరు మింగామా? 14 లోకాలు ఆయన నోట్లవే, గోపికలు ఆయన నోట్లో వారే. మరి గోపికల నోళ్ళు ఆయన నోళ్లే. అందులో పడితే ఏం పడ్డట్టు? నోట్లో పడింది. కొత్త ఏముంది? మరి పరమాత్మ ఎందుకు పవిత్రమయ్యానన్నాడు? ఇంతకాలానికైనా మేమందరం నీ నోట్లోని వాళ్ళనే ఒప్పుకున్నాక నా జన్మ ధన్యం కదా. అర్థంగానే మనం ఏమంటాం? నేను సంపాదించాను, నేను మూట కట్టాను, నా జలవిది, నేను స్నానం చేస్తున్నాను. ఎక్కడికి నీళ్ళు? విష్ణు పాల్గొత్సవం చేద్దాం. నీళ్లు నా కాళ్ళు ఇవ్వాలి, నీకు నిప్పు నా నోరు ఇవ్వాలి, రూపం నా కన్ను ఇవ్వాలి. మీదేముందిరా? ఈ వాస్తవాన్ని తెలుసుకున్న గోపికలు ధన్యులు. అలాంటి గోపికలు నోట్లో నీళ్లు తీసుకొని నా నోట్లో పెడితే నేను ధన్యుడు. కృష్ణ పరమాత్మ నోరును కూడా పవిత్రం చేసిన యమునా జలము పవిత్రం కదండి? ఎంత పవిత్రం అండి! ఇంతమంది సాయం యమున ఎంత పవిత్రం అండి! అందుకే తూయ పెరునీరు యమునై దూరమనై. అంతేకాదు ఆయర్ కులத்தில் తోన్నుం మణి విళక్కై. గోపకులములో తాను స్వయముగా వచ్చి ప్రకాశించి అందరికీ గోపకుల మాహాత్మ్యాన్ని ప్రకాశింపచేసిన మణి దీపమట. మధురలో పుట్టిన మహానుభావుడు రేపల్లెకు ఎవరు పిలిస్తే వచ్చాడు? గోపాలు పిలిచారండి, రండి స్వామి అని పిలిచారా? వాడే వచ్చాడు, తనకు తానుగా వచ్చాడు. నేను గోపాలుని అన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా స్వామిని సేవిస్తుంటే అక్కడున్న గోపాలు అందరూ ఒక్కొక్క కృత్యం చేస్తుంటే ఏమిటి ఈయన మానవుడా, ఈయన మానవుడా, ఈయన మానవుడా కాకుండా వస్తండి. ఏదో అదృష్టం బాగుడు మన దగ్గరికి వచ్చాడండి, ఏదో చాలా పెద్దవాడు ఉన్నట్టుందండి అని చాలాసార్లు అనుకున్నాను. చివరికి ఒక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నందుడు సాయంకాలం ఆ నదిలో మునిగాడు. స్నానం చేయాలి సాయంకాలం, రోజు చేయాలనుకోండి. ప్రతిరోజు 3 సార్లు స్నానం చేయాలి. మనం కూడా తప్పేం చేయాలి, 3 సార్లు భోజనం చేస్తాం. ఏదో ఒకటి చేస్తున్నాం సారు. మరి మనం చదవలేదు అది ఇంకేం చేస్తాం? ఆ శాస్త్రం ప్రకారం రోజు కాకుండా ఏకాదశి మనం అసలు 2 సార్లు స్నానం చేయాలి. ఈ నందుడు పాపం ఉపవాసం ఉన్నాడు, పోయి నీళ్ళలో మునిగాడు. నదిలో స్నానం చేయాలి కానీ పర్వదినాలలో స్నానం చేసేటప్పుడు నదిలో ముడిగి చేయకూడదు. నాప్సు మధ్యేత శాస్త్రం. ఒడ్డులో కూర్చొని చెంబుతో పోసుకోవాలి, లేదా కంఠంలో నీళ్ళలో ఉండి శిరస్సును మాత్రం నీళ్లు పైకి పోసుకోవాలి. శిరస్సును నీటిలో పర్వదినాలలో ముంచకూడదు. మనం పోయేది ఎలాగోసారి కాబట్టి ఆ మాత్రం ముడుతాం. మనం సరదా నీళ్ళలో ముడిగినాము, ఎలాగ ముడిగే ఉన్నాం. ఎందులో? పెద్ద సముద్రం కదా, అదే కూర్చుకోవడం. ఇలా నందుడు మునిగితే తప్పు చేశాడు కాబట్టి వరుణుని దూత వీడెత్తుకోలిపోయాడు. చూస్తే అందరూ వచ్చారు, నందుడు రాలేదు పైకి. అడెత్తుకెళ్ళి దిగారు. కృష్ణ కృష్ణ మీ నాన్నగారు లేరు, నాన్నగారు అంతర్ధానం అయ్యారు, నీళ్ళలో మునిగిపోయారు, ఏమయ్యారు ఓ గోడ చూశాడు. ఒకసారి నేను వెళ్ళేస్తాను. తన అమాంతం కొండలోకి వెళ్ళి అక్కడ శంఖం పాంజన్యాన్ని పూజారు. ఒక్కసారి పరిగెత్తుకొని వచ్చారు. వరుణుడు వాడు పరివారం వచ్చి స్వామి తీసుకొని పెట్టి కూర్చోబెట్టి బాధ పెట్టడానికి చెరకు నీళ్లు పోసుకొని దండలేసి పూజలు చేసి, స్వామి తప్పైంది క్షమించండి, మా వాడికి వీడు మీ వాడని తెలియక ఇచ్చాడు, నాన్నగారిని తీసుకొనిపోండి, మా తప్పు క్షమించండి, ఆగ్రహించకండి. కాదా కొడుతున్నారు, స్వప్న చేస్తున్నారు, కాంకలిస్తున్నారు. ఇదంతా నందుడు పక్కనే ఉండి కళ్ళారా చూశాడు. ఇంటికి రాగానే అమ్మ వీడు నా కొడుకు కాదు, మానవుడు గొల్లవాడు కాదు, దిక్పాలకులు కూడా పూజిస్తున్నారంటే వాడే నారాయణుడే ఈ మహానుభావుడు. ఈనాడు నా అనుమానం దీంతో ఈ వరుణుడు కాళ్ళపడ్డాడండి, శ్రమపడిపోతున్నాడు.
పెళ్లి కానుకలిచ్చాడు. అంటే నిజమే మరిది, మనం ఎలాగో వైకుంఠం పోలేం కదా, మరి అక్కడి వాడు ఇక్కడికి వచ్చాడు, మనవాడిగా వచ్చాడు, మనతో కలిసి తిరుగుతున్నాడు. ఇంతకంటే మంచి ఛాన్స్ మనకి ఇంకోటి రాదు. కొంచెం ధైర్యం చేసి కష్టపడి స్వామిని పట్టుకొని, స్వామి నాకు ఒక్కసారి వదులుకుంటారు, ఇలా ఉంది చూపండి, ఒక్కసారి అడుగుదాం, చూపకపోతాడా? అడిగి చూస్తాడు. ఎవరెవరు మరి? ఇక తండ్రికి నువ్వే అడిగారు. నేను నాన్నని చెప్పుకుంటూ బతిలాడితే ఎక్కడ కుదరదు. పోనీ ఆయన అడిగారు, ఈయన అడిగారు, అందరూ అనుకుంటున్నారు ఏమో అతడే పరమాత్మ, అడిగితే ఏమంటాడు? ఎవరికి ధైర్యం లేదు, అందరూ నోరు ముట్టుకుంటున్నారు. కానీ స్వామి అంతర్యామి కాబట్టి సరే మా వాళ్ళు అడిగారు. కానీ మరునాడు సాయంకాలం అందరూ యమునా నదిలో స్నానం చేస్తుంటే ఆ నదిలోనే వాళ్ళందరికీ వైకుంఠాన్ని చూపారు. వైకుంఠలోక సందృష్ట ఏమంటారు? ఇదే మనకు ఆయరకులத்தில் తోడును మడి విడక్కడి. ఎక్కడి వేపల్లి, ఎక్కడి బృందావనం, ఎక్కడి గోపాలుడు, ఎక్కడి భూలోకవాసుడు, అలాంటి వారికి వైకుంఠాన్ని చూపాడు తాను అక్కడికి వచ్చి. అందువల్ల గోపకులాన్ని ప్రకాశింపజేసినటువంటి మణిదీపమా, ఇంతకంటే తాయై కూడా విడక్కం చేయ దామోదరై, తల్లి కడుపును ప్రకాశింపజేసిన దామోదరుడట. కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ కష్టపడి ఒక 2-3 టైటిల్స్ సంపాదించుకున్నాడు. అవునండి. గోవర్ధన పర్వతాన్ని కొనవేలుతో 7 రోజులు మోసి గోవింద అనే ఒక టైటిల్ సంపాదించుకున్నాడు. ఆయనకది చాలా ఇష్టం. ఇంతకంటే అమ్మ చేత తాడితో కట్టివేయబడి ఇంకో టైటిల్ దామోదర. సంస్కృతంలో దామ అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. తాడుతో పొట్టకు కట్టబడినవాడా అని, పొట్టకు తాడున్నవాడా, కడుపుకు తాడున్నవాడా అని ఒక పేరు. ఏం పేరండి? ఆయనను కట్టేసేవాడు ఎవరైనా ఉన్నారండి? అతను ఏ తాటికైనా కట్టుబడతారా? కాని కట్టుబడ్డాడు. పోతనే చెప్తాడు, చిక్కడు సిరి కౌగిటికిని, చిక్కడు సనకాది యోగి సిద్ధేంద్రులకు చిక్కడు, చిక్కెన్ తల్లి చేతన్ రోటన్. లక్ష్మీదేవి మన అమ్మవారికి ప్రేమ పుట్టి తన భర్త కదా అని ఒకసారి స్వామిని భర్తను కౌగిలించుకుందామని ఇలా చేతులు అంటుందట. అమాంత వంగి పక్కకు పోతాడు. నో ఛాన్స్. ఎందుకో? నీ ప్రేమ పుడితే నేను కౌగిలించుకుంటా, నువ్వు కౌగిలించుకుంటే రాను. ఎందుకు స్వామి? నువ్వు కౌగిలించుకుంటే నేను నీ చేతులలో ఇవ్వడాలి కదా, నాకు అలవాటు లేదు, నేను ఎక్కడ తింటాను. నీకు కావాలంటే నేను గౌరవించుకుంటా. అంటే ఆ స్వామి గౌరవించుకుంటే ఏమవుతుంది? అమ్మే స్వామి చేతిలో ఉంటుంది. అందరూ నా చేతిలో ఉండాలి, కానీ నేను ఎవరి చేతిలో ఉండను. సనకాది యోగ సిద్ధేంద్రులకు చిక్కడు. సనకాంగాలు యోగులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, ఎక్కడా చిక్కడు. ఎక్కడా ఎప్పుడు ఎవరికి ఎలాగూ చిక్కుబడని స్వామి తల్లి చేతికి రోటికి చిక్కుపడ్డాడు. అద్భుతమైనటువంటి ఘట్టం ఉలూఖల బంధన ఘట్టం. పరమాత్మ యొక్క సౌలభ్యానికి పరాకాష్ట. అఖిలాండ కోటి బ్రహ్మాండములను కనుసన్నతో కట్టివేసే పరమాత్మ తల్లి చేతిలో కట్టుబడ్డాడు. తనకు తాను కట్టుబడ్డాడు. ఆయన ఎవరండి కట్టేసేది? పాపం. ఇంతమంది గోపికలు ఇన్నిసార్లు మీవాడు చోరుడు, మీవాడు చోరుడు, మీవాడు చోరుడు, మావేన దొంగిలించాడు,
మా పెరుగు, మా పాలు, మా నెయ్యి అంటే ఆమె కొట్టి పారేసింది. అన్ని అవతాలు చెప్తున్నారు. మా పిల్లవాడు కాస్త చూడడానికి ముచ్చటగా బాగుంటాడని నిందలు చేస్తున్నారు. వాడి తన దాకా వచ్చే కానీ తెలియదు కదా, చూస్తానులే అనుకున్నారు భగవాన్. ఒకరోజు అమావాస్య ముందు తెల్లవారు కామున అన్ని పనులు సేవకులు చేస్తున్నారు. ఆ కుండ నిండా పెరుగుంది, చిలకాడి ఎవరు లేరు. సరే నేను చేస్తానులే అమ్మే, స్నానం చేసేసి కొత్త బట్టలు కట్టుకొని ఆభరణాలు పెట్టుకొని పూలు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని సమాంతం వెళ్ళి కబర్తోటి పెరుగును చిలక ధర్మోజు పెట్టి ఉద్గాయతీనా అరవిందలోచనం దివం అస్పృశధ్వని అంటాడు భాగవతంలో. రేపల్లెలో గోపికలు పెరుగు చిలుకుతున్న తప్పుడు స్వర్గంలోని ఇంద్రుడికి వినిపించింది. ఈ పెరుగు చిలికే ధ్వనికి అనుగుణంగా స్వర్గంలో రంభాది అప్సరసలు నాట్యం చేశారు. అక్కడ దాకా ఉంది. అది ఏం ధ్వని ఆలోచించారు. ఇలా యశోదమ్మ పెరుగు తిరుగుతుంటే కవ్వం తిరుగుతూ ఉంది. సడన్గా కవ్వం ఆగిపోయింది. తిరగడం బంద్. లాగుతుంటే రావడం ఇటు లాగినా కదలడం లేదు. అది ఇప్పటిదాకా బాగుంది, ఏమైంది పెరుగు ఇంట్లో గట్టిగైతుందా? తిరిగితే మెత్తగా పలతలైపోవాలి కదా. ఏమైంది అది బాగా కొంచెం వంగి చూస్తే ఎవరో దాన్ని పట్టుకున్నట్టు కనబడింది. ఎందుకో తెలుసా? అమావాస్య ముందు ఎవరు ఎక్కడ ఉంటుందండి? చీకటి. పెరుగు కుండ ఎలా ఉంటుంది? కవ్వపు తాడు, స్తంభం. అమావాస్య చీకటి నలుపు, కుండ నలుపు, కవ్వం నలుపు, కవ్వం తాడు నలుపు, ఆ స్తంభం నలుపు. పట్టుకున్న కృష్ణుడు ఏం కనబడుతుంది? ఏం కనబడదు. దీపం ఉంది కదా అంటాం. ఆలోచించండి. దీపం పెడితే స్తంభం ఉంటే స్తంభం వెనుకకు దీపం వెలుగు రాదు కదా. అక్కడ వాడు గమని పట్టుకున్నాడు. జాగ్రత్తగా చూస్తే రెండు తెల్లగా మెరుస్తున్నాయి. ఏంటి తెలుసు కదా? కళ్ళు. అమ్మ బడవా నువ్వు అడరా, ఏం కావాలి నాయన? నాకు ఆకలి అవుతుంది, అమ్మ పాలు కావాలి. సరే మాన రారా, పిల్లని ఒడిగా తీసుకొని సంజని పెట్టాను మొదలుపెట్టి ఇలా పాలు ఇస్తుంటే వంట ఇంట్లో కుండ నుంచి పాలు పొంగిపోతున్నాయి. అదే నాన్న ఒక పిల్లడు అవురా పాలు తీసుకొస్తాను అని వీళ్ళు తీస్తే ఆ కుండ చెప్పడానికి నీకు నా ఆకలి కంటే పొంగిపోయే పాలు ఎక్కువయ్యాయా? నా ఆకలి లెక్కలేదా నీకు? ప్రేమ వదిలేదన్నమాట. నీకు కూడా ఆస్తి మీద ప్రేమ, నాలుగే కాదు. నువ్వు అందరి వాళ్ళగా అవుతున్నావు, అందరంతే లోపల. దేవుడు ఎందుకు కావాలి? ఆశిస్తే కావాలి కదా. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య ఇస్తే అన్నం పెడతాను. లేకుంటే నువ్వు నాకు వద్దు. నువ్వు అడగాలి అయిపోయావు. ఈ సంగతి చెప్తాను. నీకు ఈ ఆస్తి మీద, డబ్బు మీద, ధనం మీద ఆశ పోగొట్టేలా చేస్తాను. అమాంతం కవ్వం ఊడబెరికాడు, ఆ కుండలు ఒక దెబ్బ పెట్టాడు. ఏమైంది? మొత్తం పగిలింది. అంతా వెండి పెరుగు అమాంతం కొంచెం తినంత తిన్నాడు. కొంత పడుకుని అమాంతం రోడ్డు పక్కన ఒడి పెట్టుకొని కోతులకు పిల్లలకు వెన్న పెడుతున్నాడు. స్వామి శాంతించాలి మనం పెడతారు. యశోదమ్మ బయటకు వస్తే అంతా గందరగోళం. నల్లగా ఉన్నదల్లా హారంతా తెల్లగా అయిపోయింది. అంత పెరిగేదండి. ఇంకేముంటుంది? ఏమైందంటే కుండ మొత్తం పోయింది. ఆరిపడవా, ఇంతకాలానికి దొరికావు. వాడు చెప్తుంటే ఏమో అనుకున్నాను. నిజంగా నువ్వు అల్లరి పిల్లవాడివే. ఎక్కడ ఉన్నాడు చూస్తే అక్కడ ఉన్నాడు. వస్తున్నానని పరిగెత్తు. రామ్మ అన్నాడు. దొరుకుతాడండి. ఇంటిలో తిప్పడం మొదలు పెట్టాడు. తిరుగుతున్నాడు ముద్దరవాడు. వెనక తిరిగి ఈ మధ్యన అసలు తప్పుడు వినొచ్చింది. పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళకి ఏమవుతుంది తెలుసు కదా మనకి. మనం ఎలా ఉంటామండి? మన ఇంట్లో ఏమవుతుందో కాదు, పక్క ఇంట్లో మూడు ఆదంగా చూసుకోవాలి. లేకపోతే మనం ఏం మొక్కుకోవాలా? మరి మొదలు అది చూడాలి. ఏమో ఇళ్ళ మీద అడుగుతుంది, ఇలా గంతులు ఎత్తుతుందామని చూస్తే కట్టె పట్టుకొని మొత్తులని వాడు ఉడుకుతున్నాడు. ఇప్పుడు తెలిసిందా? నేను చెప్పితే కళ్ళు తెరవలేదా? పక్కడి ఇప్పుడు ఏం జరిగింది చూడదు. ఇందరు చూస్తుంటే మొదలేమో పట్టుకుందాము అని కొంచెం పరిగెత్తింది. వాడు దొరకడం లేదు.
పోనీ వదిలిపెట్టాం అనుకుంది, ఇద్దరు చూస్తున్నారు. ఇప్పుడు స్టేజ్కి వచ్చింది కదా. ఇప్పుడు వదిలిపెడితే అమ్మా నీ దగ్గర నింపేరా అంటారు. ఏమైనా వాళ్ళని పట్టుకొని తీరుతారా? నవ్వాడు. నన్ను ఎవడు పట్టుకోవాలి? నేను బ్రహ్మాదులకే దొరకడం, నీకెక్కడ దొరుకుతుంది? ఎప్పుడు దొరకాలి? పరిగెత్తాడు. అమ్మ పరిగెత్తి చెమటపోతుంది, బయట జారిపోతున్నది, కొప్పు జారిపోయింది, పువ్వులు జారిపోయాయి, కండమంతా కారిపోయింది, బొద్దు ఆయాసం వస్తూ పెద్దది కదా. ఆయన నా వల్ల కాదురా జోడిసింది చేతులు. సరేలే అమ్మా, దండం పెట్టావు కదా, మౌతులో ప్రమాదం వచ్చి ఒళ్ళో కూర్చోనమ్మా, కోపం వచ్చిందా, అలసిపోయావా, కాదు నక్కులు లేచారా, దొరికావు, పరవైపు పెట్టిపోతావు, గట్టిగా పట్టుకుంది. అమ్మో నన్ను ఏమనుకోని ఏడుస్తున్నాను. ఎదులో కట్టే ఉంది కదా, కొడుతుంది ఏమో బాగా. పిల్లవాడు ఏడ్చేవారు కదా, అయ్యోనే కట్టే పారేసింది, కొడుతుండే. చేతులు వస్తాయండి పిల్లలు కొట్టడానికి. నవనీత కోమల సుకుమార దేవుడు నాటి బెత్తము దెబ్బలేరచను అంటాడు మనకి ఉత్తర శ్రీవంశం చెప్తారు. ఎన్నకంటే మెత్తలు చదివాము. అలాంటి వాడిని తల్లి కొడుతుందండి, ఏదో అలా బెదిరించింది, వద్దురా పారేసింది. మరి ఏమన్నా చేయకుంటే వాళ్ళతో చూస్తున్నారు, ఏదో చేయాలి వాడికి. ఇందరు చూస్తున్నారండి, అరే నేను కట్టేస్తాను, మళ్ళీ దొంగతనం చేయకుండా ఇక ముందు చెయ్యను అంటే వదిలిపెడతాను. కాదు పొట్టడు ఎగడేది, పొట్టకు చూసింది, తిరుగుతుందా 2 అంగుళాలు తక్కువ. ఇంకో తాడు తీసి ముడేసి కన్నిను చిరుస్తాంబినాల్ కట్టున్న పన్నీయ పెరుమాయన్. మధురగవి ఆడవాళ్ళు చెప్తా కన్నె తిరుస్తాంబు అంటారు. ఇది కన్నెను తిరుస్తాంబు, ముడులు వేసి ఉన్న చిన్న తాడు చేత కట్టున్న పండియ, కట్టుబడిన పెరుమాయన్, పెద్ద మాయని అర్థం. ఒక తాడు సరిపోలేదు, 2 తాళ్ళు సరిపోలేదు, 3, 4, 5 తిరుగుతూనే ఉన్నారు. కజ్జనని లోగిటంగర రజ్జు పరంపరల తెచ్చి తగతాగరతను బొద్ద తిరిగి రాదయ్యను అని అనుకోతాను. యశోదమ్మ దగ్గర ఎన్ని ఆవులున్నాయో, ఎన్ని గేదెలున్నాయో, ఎన్ని మేకలున్నాయో అన్నిటినీ కట్టేయడానికి ఎన్ని తాళ్ళు అవన్నీ తెచ్చారు, అన్నీ ముడేశారు. బొద్ద తిరిగి రాదు, ఇంకా 2 వందలు తక్కువ. నువ్వు ఎంతదే 2 వందలు తక్కువ. ఇదేం కాదండి, అట్లా ఉంటుందండి. నందగోపాలుడు కృష్ణ పరమాత్మ పుట్టాడన్నప్పుడు 2 కోట్ల ఆవులను దానం చేశాడు. 2 కోట్లు దానం చేయాలంటే కనీసం అతను ఎన్ని ఆవులు ఉండాలి? 200 కోట్లనే ఉండాలి. పొద్దుంది దాని ఏం కాదు. మరి పోను వాళ్ళ గేదెలు ఉన్నాయి, ఇంకేమో ఉన్నాయి. మరి ఇన్ని 100 కోట్ల పశువులను కట్టేసే తాళ్ళు తెచ్చినా కృష్ణ పరమాత్మ పొట్ట చుట్టూ తిరిగి రాదా అండి? ఏ కదండి అది, చెప్పుకున్నామా, నమ్ముదామా? మనం చాలా గొప్ప. ఇన్ని ఆవులు ఎక్కడున్నాయి? రేపల్లెలో నందుని గోచారలో ఉన్నాయి. అది ఎక్కడుంది? రేపల్లెలో. రేపల్లె ఎక్కడుంది? యమునా నది తీరంలో. యమున ఎక్కడుంది? మధురా నగరం పక్కన. మధురా నగరం ఎక్కడుంది? ఏదో భర్తవర్షంలో ఉంది. అది ఎక్కడుంది? జంబూ ద్వీపంలో ఉంది. అది ఎక్కడుంది? భూమండలంలో ఉంది. అది ఎక్కడుంది? బ్రహ్మాండంలో ఉంది. ఆ బ్రహ్మాండం ఎక్కడుంది? ఇలాంటి అనంత కోటి బ్రహ్మాండాలు ఆయన బొద్దలో ఉన్నాయి కదా. అనంత కోటి బ్రహ్మాండములు ఉన్న పొట్టను ఒక బ్రహ్మాండంలోని, ఒక లోకంలోని, ఒక ద్వీపంలోని, ఒక వర్గంలోని, ఒక ఖండంలోని, ఒక నగరంలోని, ఒక పల్లెలోని, ఒక నదిలోని, ఒక గోశాలలోని తాళ్లతో చుట్టే చెప్తారండి. అదే పని. ఈయన బొద్ద తిరగాలంటే అనంత కోటి బ్రహ్మాండాల చుట్టూ తిరిగి వచ్చే తాడు చేయగలడు. అందుకే అంటాడు పోతన, జగజ్ఞానముడున్న బొద్ద కట్టము వచ్చాము. అది ఏం పొట్టండి? జగజ్ఞానములు ఉన్నాయండి, అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ పొట్ట చుట్టూ ఏ తాడు తిరగాలి? చేసి ఏది నాయనా, నా వల్ల కాదురా, నిన్ను కట్టేయలేదురా, ఇక నా పని ఎక్కువైందిరా. కరువు దక్కిస్తారా నన్ను అందరూ చూస్తున్నారా,
ఒక గతం పట్టుకొని బజిరాడింది. సరే అమ్మ కదా పోనీదే కట్టేయండి. వద్ధుం స్వయం మన చకార కృష్ణ, తల్లి చేతిలో కట్టుబడటానికి తాను సంకల్పించుకున్నాడు. ఆ మాత్రం తగ్గించాడు. మరి ఎన్నో అంగుళాల బదులు 2 అంగుళాలే తక్కువ ఉండడం ఏమిటి? అంగుళం వాస్తవంగా అది అంగళం. అంగం లాతీతి అంగుళం. అంగం శరీరం. శరీరాన్ని తెచ్చేదాన్ని అంగుళము అంటారు. మనకు శరీరాన్ని ఏం చేస్తుంది? మన కర్మ కదా. ఆ కర్మ ఎంతో చేస్తాను? 2తో చేస్తాను. తెలుసా? అహంకారం, నేను నాది అనేది పోతే ఆ పొట్ట ఫిట్ అవుతుంది. యశోదమ్మ నేను కట్టేస్తాను, వీడు నా కొడుకు అని చాలా ప్రయత్నం చేసింది. నా వల్ల కాదురా, అంత కట్టుబడరా బాబు. ఎలాగైతే మన సుందరకాండలో హనుమంతుడు వెతికి 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 దొరకక నమోస్తు రామాయ తలక్షణాయ దేవేజ సత్యేజరకాత్మజాయ. అమ్మ తల్లి నీకు నమస్కారం అమ్మ. ఆనాడు నీవు జనకుని క్షేత్రంలో నీకు నీవుగా ఎలా కనబడ్డావో నాగలా కనబడుతుంది అని అడిగితే అప్పుడు కనబడింది. యశోదమ్మ కూడా పుణ్యం ఉంటుందిరా బాబు, కట్టుబడురా, నా వల్ల కాదురా. ఎప్పుడైతే అహంకారంలో కేదారు పొయ్యాయో అప్పుడు కట్టుబడి. ఇలా స్వామి కట్టుబడి ఆ కట్టేసిన తాడు వెంటనే పోయిన తాడు కంటే ఆ తానులో కొంతకాలం ఆ మత్తల ఏదో ఉంటుంది, పడుతుంది. అది ఇప్పటికీ వెళ్తున్నాడు దగ్గర. నన్ను మా అమ్మ కట్టేసింది ఫలానవతారంలో, కృష్ణావతారంలో మా అమ్మ నన్ను కట్టేసిన గుర్తు అని లక్ష్మీ అమ్మవారికి చెప్పాడు. ఏడు స్వామి మనకు చెప్తాడు, వ్యాధులు చెప్తాడు. ఇంటి నుంచి భార్య చెప్పి భర్త ఏదో ఊరికి పోతాడు, ఏదో 4 రోజులు 6 రోజులు ఉంటాడు, ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే భార్య ఏం చేస్తుంది? పోయినట్టే వచ్చాడా ఏమన్నా తెలుసు కదా, ఏమో హద్దులో పోయాను. పొరపాటు ఏదన్నా చిన్న మత్త కనబడింది అనుకోండి, ఏం సంగతి ఏమో కనబడుతున్నాయి, అదే అలా కాదు అందులో మావాడు ఉన్నది, అది ఏం చేయాలి చెప్పాలి కదా. అంటే స్వామి అయ్యో ఇది ఏమనుకోకమ్మా, లక్ష్మీదేవి ఏమిటో కాదు, మా అమ్మ కట్టేసిన తాడు, ఇంకో తాడేం కాదు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు బంగారు మొలతాడు కట్టుకునేవాళ్ళు. పరస్పరం ఆలింగనం చేసుకుంటే ఆ మొలతాడు గుర్తు పొట్టకు పడేది కదా. ఇదొక తాడు కనపడేది. ఏమైనా భూలోకానికి పోయావు, ఎంతమందితో తిరిగావంటే ఏం చెప్పాలి? దేవా బొమ్మో కాదు కాదు ఆ తనుకోకు, మా అమ్మ కట్టేసింది. ధైర్యంగా మా అమ్మ గారికి చెప్పుకున్నవారు మహానుడు. అలాగే ఉంచుకున్నారు మొత్తం. ఇప్పటికీ ఉంది స్వామికి. అందుకే దానికి దామోదర అంటే పరమానందం, భక్త సులభుడు, భక్తవత్సలుడు, ఆశ్రితవత్సలుడు. ఇలా అమ్మ చేత తాడితో కట్టుబడి దామోదర నామాన్ని తెచ్చుకొని తల్లి కడుపును పండించిన తనయుడవయ్యా. తల్లి అంటే యశోదమ్మ, తారే కుడలు విడక్కం చేయగా తల్లి కడుపును ప్రకాశింపచేసిన దామోదర తూయో మాయు. మేము నీ దగ్గరికి పవిత్రులమై వచ్చాము. అంటే స్నానం చేసి వచ్చారని ట్రై చేస్తే స్నానం కదా. పవిత్రులమేంటి? పవిత్రత అంటే స్వార్థము లేకపోవుట పవిత్రం, కోరిక లేకపోవుట పవిత్రం. భగవంతుని దర్శనము, భగవంతుని కైంకర్యం అంటే సేవ. భగవంతుని సేవ చేయాలి, భగవంతుని సేవించాలనే కోరిక తప్ప ఇంద్రాదుల్లాగా మరొకరిలాగా మాకు ఏ కోరికలు లేవు. నిన్ను చూచి మరేమో అడిగేవారం కాదు, నువ్వే కాదు. పరమాత్మ కంటే భిన్నమైనదేది వద్దు అని నిశ్చలంగా నమ్మిన పవిత్రులమయ్యా నేను. సరే వచ్చారు, ఏం చేశారు? తూమలరు తూవిత్తొడుదు, పవిత్రమైన పుష్పాలను అంటే భగవంతుని సేవను సమర్పించే పుష్పాలు. పూలు తెంపుతున్నప్పుడు అవి ఎంత బాగున్నా, అబ్బా ఎంత బాగున్నాయి, ఇవాళ నేను పెట్టుకుంటాను,
అనుకొని తెంపారనుకోండి, అలాంటి పూలు పరమాత్మకు సమర్పించకూడదు. ఆహా, ఎంత బాగున్నాయండి పుష్పాలు, వీడు పరమాత్మకు అలంకారం చేస్తే నయనానందం కదా అనుకొని చెయ్యాలి తప్ప భగవంతుడికి పెట్టగానే హారతిచ్చి తీసి నేను పెట్టుకుంటాను. ఉన్నారు మహానుభావులు, అయ్యగారు 9 కొబ్బరికాయ కొట్టండి చట్నీ చేసుకోవాలి అనేవాడు. అవునండి, ఏం చేస్తాం? ఎక్కడుంది పవిత్రత? తర్వాత అదే పని చెయ్యి, వద్దంటే ఎవడు కొబ్బరికాయ కొట్టు, ప్రసాదం తీసుకో ఇంటికి పోయాక దుఃఖం చేసుకో. ముందే వాడితో చెప్తే అపవిత్రం, భావదుష్టం అంటారు. ఉన్నారండి చాలా మహానుభావులు ఉన్నారు, భావదుష్టం అంటారు. అలాంటి భావదోషం మా పుష్పాలలో లేదు. నీకు కోసం నీ కొరకే వేశాము, నీ కొరకే అవి కూడా తూవి వెదజల్లి కేశవాయ నమః మాధవాయ నమః తూము పెట్టాం, మాకు టైం లేదు చెప్పాం కదా. అక్కడి నుంచి ఏం చేయాలి, 9 అవుతుంది, 9:30కు బస్సు. అమాంత పరిస్థితి అనుకోవాలి, మొక్కలు నీళ్ళు చదువుకోవాలి, తుడుచుకోవాలి, అవి ఉంటే ఒంటిని దగ్గర చదువుకుంటూ అదొండి గోగుమ ఏదో ఇంటి చదువుకోవాలి, వాళ్ళు తిరిగిపోవాలి. ఇంకెక్కడ ఇంతమంది టైం మనకు లేదు, టైం లేదు. అందుకే అలా పోతూ ఓ పువ్వు కనబడితే అలా వేసి నన్ను పెట్టుకోవాలి. తూవి వెదజల్లి విసిరి వేసి పూజిస్తాం, ఆయనకు అదే సాధన. ఫలానా పువ్వు చేతికి అందిన పువ్వు నీ మీద వేస్తాం, పోతాం. అయ్యో అదేంటండి, కొన్ని పూలు స్వామికి పెట్టకూడదు కదా, ముళ్ళ పూలు నచ్చ కంటకిన అని శాస్త్రం. ముళ్ళు ఉన్నటువంటి పూలు స్వామికి పెట్టకూడదు, ఎరుపు రంగు పూలు పెట్టకూడదు, వాసన లేని పూలు పెట్టకూడదు, అర్థఖండితములు పెట్టకూడదు, ఎడమ చేతితో తాకిన పూలు పెట్టకూడదు, తెస్తున్నప్పుడు కింద పడిన పూలు పెట్టకూడదు, నీటిలో తడిసిన పూలు పెట్టకూడదు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకొని చెప్పండి. మనం బాబోయ్ అయ్యా వద్దు చెప్పొద్దు చాలా అంటాం, ఎందుకంటారా అని అదే పని చేస్తున్నాం, మనం చాలా గొప్పవాళ్ళని. అంటే అవన్నీ నా కోసం కాదుగా, మీకోసం. అంటే ముళ్ళ పూలు కూడా పెట్టవచ్చని నేను చెప్పాననుకో, ఒకలా చెప్తాను. అంటే రోజుల్లో ఓ వైష్ణవుడు వాడికి నియమం ఉంది, కాపాడు చేస్తే కలిహలో ఇత్తట్లో ఏమేసినా తినేస్తాడు, దేన్ని వదిలిపెట్టకూడదు. ఇత్తట్లో వేసిన దాన్ని వదిలిపెట్టకుండా పారేయకుండా తినడం అలవాటు, అది వ్రతం. పోయిన ఇంటికి పోయాడు, వాడు ఉన్నాయా స్వామి వేసేది కాపాడు ఉంచాడు, వడన చేశాడు, కాపాడంతా అయిపోయింది. చివరికి మరి అందులో కూరగాయలు మిరపకాయలు ఉంటాయి కదా, కోడి మిరపకాయలు ఉంటాయి కదా, చివరికి అన్నీ అయిపోయినాక అవి తింటున్నాడు. వాడు పారేయకూడదు, శ్రద్ధగా తింటున్నాడు. వాడు చూశాడు, ఓహో ఈ స్వామికి పెట్టే చాలా ఇష్టమేమో అని వాళ్ళు ఓడిపోయి ఏది మరికొని తెచ్చేసాడు. ఏం చేస్తాను వారి కర్మ అన్నట్టుగా ముళ్ళ పూలు కూడా పనికొస్తాయంటే ఈ స్వామికి అది ఇష్టమేమో అని అవే పెట్టి ఏం చేస్తాం. రెండవది, ఆ పూలు చెప్పుతున్నప్పుడు మన చేతులకు ముళ్ళు గుచ్చుకొని బాధపడతారు కదా. మీ చేతులకు ముళ్ళు గుచ్చుకొని బాధపడకూడదని నాకు ముళ్ళ పూలు వద్దన్నాను. నాకే పూలైతే పెట్టి మీకు కావాలి కదా. అందుకు నిషిద్ధంలో పరమాత్మ చేతికి అందిన వాటిని విసిరివేస్తాము. తర్వాత వాయినాలు పాడి మన అర్చనాలు చెందిస్తాం. ఇలా పుష్పములతో పూజించి, నోటితో కీర్తించి, మనస్సుతో ధ్యానిస్తాం. అంటే కాయేన వాచ మనసు త్రికరణములతో నిన్ను ఆరాధిస్తాము. ఇలా చేస్తే సంచితమైనది, యాగాని అయినది, ప్రారంభమైనది అన్ని పాపాలు నిప్పులో పడ్డ పత్తిలాగా కాలిపోతాయి. గోపికల్లారా చెప్పు, పరమాత్మ నామ సంకీర్తనం చెయ్యండి. వాచ్యార్థం అయిపోయింది అన్నారు కదా. మరి సమయం అయిపోతుంది కాబట్టి ఎన్నడూ అయిపోదు. ఆ మాట నీకేం లేదు. మధుసూదన ఇది మనకు 3 సార్లు వస్తుంది. ఈ రీతిలో మనకి ఇప్పుడు ఏం కావాలి?
వ్యంగ్యార్థం కావాలి. అంటే స్వాపదేశాలు కొద్దిగా చెప్పుకున్నాం. స్వాపదేశార్థం ఈ స్వాపదేశార్థంలో ఎలాగో ఆచార్యుల వారే గురువు గారే కదా. ఎవరు మాయనై అంటే గురువు గారే మాయనై. ఆయన ఎందుకు మాయనై? సంసారము, ఇందులోని భోగాలు, ధనము, సంపద, భార్య, పిల్లలు, అధికారము, యవ్వనము, సౌందర్యము, అబ్బాయి ఎంత బాగున్నాయి అని వీటి వైపు వీటిలో పడి మునిగి తేలి మైమరచి ఇంకో లోకమే మాకు లేదు అనుకుంటున్న మనను ఇవన్నీ ఉండేవి కాదురా, పోయేవి. ఒక్క పరమాత్మే నిత్యము సత్యమని బోధించి మనకు అర్థం చేసి పరమాత్మ యందు భక్తి కలిగించడం అంటే ఆశ్చర్యం కదండి. మనం ఒక పక్కన వినేవాళ్ళం అండి. ఆయన వస్తే మనం వినం. భగవంతుడు వచ్చినా కానీ స్వమ్మే అంటే అహమ్మే అంటారు. నేనే అంట. ఇలాంటి మన మనసులో కూడా పరమాత్మ యందు భక్తి కలిగించిన గురువు ఆయనే కదా. పరమాశ్చర్యం, ఉత్తాశ్చర్యం కాదు. మనకు ఆఖరి కాగానే తినటం, నిద్ర రాగానే పడుకోవటం, భయం వస్తే పారిపోవటం, ఇంక మనకి ఇంకేం తెలుసు? ఇలాంటి మనను తిన్నావురా, నోట్లో వేసుకునే ముందు అస్మద్ గురుభ్యో నమః అని నోట్లో వేసుకోరా. స్నానం చేసే ముందు ఏమనాలి? గోవిందేటి సదా స్నానం, గోవిందేటి సదా జపం, గోవిందేటి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. అది చదువుకుంటూ స్నానం చేయగా స్నానం చెయ్యి, నీ ఇష్టం, ఇలా స్నానం చెయ్యి. కానీ నీళ్లు పోసుకుంటున్నప్పుడు ఈ శ్లోకం చదువుకో. ఒళ్ళు తుడుచుకునేటప్పుడు గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జరే అస్మిన్ సన్నిధింకుడు చదువుకో. బయటికి అడుగు పెడుతున్నప్పుడు ఆపదాం అపహస్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భోజనం చేయగానే అగత్యం కుంభకర్ణంచ చైత్యంచ పరవాననం భోజకాలే చేస్తూ విషమపి అమృతాన్ని తింటూ ఈ శ్లోకము, కూర్చుంటూ ఆ శ్లోకము, నడుస్తూ ఈ శ్లోకము, స్నానం చేస్తూ ఈ శ్లోకము, తుడుచుకుంటూ నీ పనులు మామూలుగా చేసుకో, చదువుకుంటూ చేయి. ఏమైంది? పెద్దగా ఏం చెప్పలేదు. మన పని మానవం లేదు. ఈ పని చేస్తూ ఆ పని చేయమని. ఇలా మనం కొన్నాళ్ళు చేసామనుకోండి, తర్వాత పరిస్థితి ఏంటి? గురువు గారు ఎందుకు చదవమన్నారు ఈ శ్లోకాలు, కొంచెం అర్థం చెప్తారా? ఆయన నిజంగా నీ ఒంటి కంటిన మురికి నీళ్లు పోగొడతాయి, కానీ మురికి మనస్సుతో ఒంటి మురికిపోతే ఏం లాభం రా? మనసు నిండా మురికి, ఒళ్ళు మాత్రం ఫ్రెష్. పర్ఫ్యూములు చల్లుకుంటే గుమ గుమ అంటుంది, అది లేకుంటే అంత దుర్వాసన. ఈ వాసన శరీరానికి కాదు, మనసు మనం కూడా చూసుకోవాలి బాబు. వాసన లేని మనస్సు ఉంచుకుంటే స్నానం చేసినా చేయకున్నా ఒకటి. మనస్సు నిండా వాసన ఉందనుకోండి, వాసన అంటే ఈ వాసన కాదు, సంస్కారం, పూర్వజన్మ సంస్కారాన్ని ఏమంటారు? వాసన. మనస్సులో ఆ వాసన ఉంటే ఎన్ని సబ్బులు రాసుకున్నా నీవు శరీరానికి సబ్బును, సుగంధ ద్రవ్యాలను, పట్టు వస్త్రాలను, అలంకారాలను ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నావు? ఏమి చెప్పాలని వేసుకుంటున్నావు? శరీరం బాగా ఉందని ఎదుటివానికి చూపడానికి కదా. మరి నిజంగా శరీరం బాగా ఉంటే ఇవన్నీ ఎందుకు పూసుకోవాలి? అవన్నీ ఎందుకు రాసుకోవాలి? మరి ఆభరణాలు ఎందుకు? ఇవన్నీ వేసుకుంటే కానీ బాగుండవు, వేసుకోకుంటే బాగుండదు. ఈ అర్థం ఆ శ్లోకంలో ఉందిరా. మొదలు శ్లోకం చెప్తాడు, తర్వాత అర్థం చెప్తాడు, ఆ తర్వాత భావం చెప్తాడు, ఆ తర్వాత అసలు విషయం చెప్తాడు. ఇలా చిన్న చిన్నగా పసిపిల్లవాడికి పరమానందంతో మొదలుపెట్టి ఆవకాయ దాకా వెళ్ళేటట్టుగా స్నానానికి, భోజనానికి, ధ్యానానికి, నడవకు, ప్రయాణానికి పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేయమని చిన్నగా చెబుతూ 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 సంసారం అంటే ఇలాంటిదా? నేను ఇలాంటి వారిని కోలేదా? మొత్తం
సంసార స్వరూపాన్ని మనకు తెలియజేసి పరమాత్మ యొక్క ఆశ్రిత వాత్సల్యత్వాన్ని స్వభావాన్ని తెలియజేసి ఈ సంసారంలో ఉన్న పరమాత్మను ధ్యానం చేసుకుంటూ సంసారంలో ఉంటే అది మనకు పాపాన్ని అంటించదన్న తత్వాన్ని బోధించి పరమ అజ్ఞానులను ఎంతో జ్ఞానులుగా చేసే గురువు మాయనే కాదండి. పరమ ఆశ్చర్యాన్ని కలిగించే మనతో ఉంటాడు కూడా, మనతో పాటే ఉంటాడు. మనలాగనే ఆయనకు ఇల్లు, ఆయనకు ఉద్యోగం, ఆయనకు డబ్బులు సంపాదన, ఆయనకు భార్య, పిల్లలు, సంసారం, కామం, క్రోధం, లోభం, మోహం అన్నీ ఉంటాయి. ఇంకో రోజు మనగా కొన్ని ఎక్కువ ఉంటాయి. అవునా కదా? దుర్వాసుడికి ఏమెక్కుతుంది, విశ్వామిత్రుడికి ఏమెక్కుతుంది, అగస్త్యుడికి ఏమెక్కుతుంది, అంతెందుకు ఆయనకి ఏమెక్కుతుంది, శంకరుడికి భస్మం చేస్తాను. ఎందుకు ఇవన్నీ? వాటిని చూసి వాళ్ళకంటే మనమే గొప్పేమో అనుకోవడానికి. మరి అంత కోపం ఉన్నా వాడు అక్కడే, మనం ఇక్కడే అనుకున్నాం, వాడు అక్కడే అనుకున్నాం. కోపము పరమాత్మ శత్రువుల మీద కానీ పరమాత్మ మీద కాదు కదా, భక్తుల మీద కాదు కదా. ఉన్న గుణాలను ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో గురువు చెప్తాడు. అందుకే గురువు అందరికీ కోపం ఉంటుంది, అందరికీ ద్వేషం ఉంటుంది, అందరికీ అసూయ ఉంటుంది. దాన్ని ఎక్కడ ఉపయోగించాలి? భగవంతుని సేవకు అడ్డం వస్తే ఉపయోగించాలి, భాగవత సేవను కాదంటే ఉపయోగించాలి. వాళ్ళు సహకరిస్తే అయ్యా మేము కాస్త లక్ష పూజ చేస్తున్నాము, అయ్యా లక్ష కాదు ఇంకో 2 చేయండి, మీరు లక్ష పూజ చేస్తాము అంటే వాళ్ళు మిత్రులే. లక్ష పూజ చేస్తున్నారా, అయ్యా మాకు శక్తి లేదు, మేము 1000 రూపాయలు ఇస్తాం, ఒక 10,000 పూజ మేము ఇస్తున్నాము సంతోషం. కాదు లక్ష పూజ చేస్తున్నారు, 10 నిమిషాలు పానకం చేయాలి, మేము ఆ బెల్లం ఇచ్చి ఆ ద్రవ్యం మేము ఇస్తాం. మిత్రులే. సహకరించే వారిని కాదు, దేవుడి మీద పూడేస్తే ఏం పుణ్యం వస్తుంది అన్న వాడిని ద్వేషం కదా. కాబట్టి ఇలా ఉపయోగించుకోవాలి అని చెప్పిన గురువు గారు మాయనే. ఇక గురువు గారు ఎక్కడున్నా కానీ తామ్రపర్ణి, కృతమూల, పయస్విని, కావేరి నదులు ఉంటాయి కదా. గురువు గారే మధురా నగరం కదా, చెప్పాను. మధురాతి పరమాత్మను తెచ్చేది గురువు గారు ఎక్కడుంటే అదే మధుర కదా. గురువు గారు స్నానం చేసే నది అదే గురు. మరి కావేరి కావచ్చు, కృతమూల కావచ్చు, తామ్రపర్ణి కావచ్చు, ఆ జలము పరమ పవిత్రమైనది. అదే మనకు శ్రీపాద తీర్థంగా వస్తాయి. ఇక ఆయన కులస్తులు తోరణం, మరి మనమంతా ఆయన కులస్తులు, అందరం కులవాడని. ఎందుకు? కుడి ఎడమలు తెలియని వాళ్ళము. భగవంతుడు ఏమిటి, సంసారం ఏమిటి, అజ్ఞానం. మనకు తప్పు తెలియదు, గొప్పు తెలియదు. అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం అంటే ఎలా ఇవ్వాలండి అనేవారు ఉన్నారు. ముక్కు పట్టుకోవాలంటే చెప్పిన వాడిని ముక్కు పట్టుకునేవాడు. ఇలాంటి మన కులంలోకి వాళ్ళ దగ్గరికి స్వామి వచ్చి మనను ప్రకాశింపజేస్తారు. జ్ఞానబోధ తాయే కూడా విడక్కం పెయిద దామోదరై, తల్లి గర్భము అన్నాడు. తల్లి అంటే ఎవరు? మనం చెప్పుకున్నాం మంత్రో మాత గురు పిత అని. తల్లి అంటే మంత్రం, మంత్రం అంటే అష్టాక్షరి. అష్టాక్షరిలో గర్భం అంటే మధ్య భాగం ఏమిటి? నమః అనే పదం. మంత్ర బ్రహ్మణి మధ్యమైన నమత పుంస స్వరూపం గతి గమ్యం శిక్షితమిచ్చితేన పురతపశ్చాదృష్టాంత అని అష్టాక్షరిలో నమః అనేది మధ్యన ఉండి అటు ఓములోను ఇటు నారాయణాయలోను అన్వయించి మనం స్వతంత్రులము కాము, మనము కాపాడుకోలేము, మనం ఇతరులకు దాసులము కాదు, ఉన్నవారంతా మన బంధువులు కాదు, విషయముల యందు చాపల్యము వద్దు అనే తత్వాన్ని చెప్పి, కాబట్టి గురువు గారే తల్లి గర్భాన్ని ప్రకాశింపజేస్తారు. గురువు గారే మంత్రంలోని నమపదానికి అర్థాన్ని వివరించి మనను మంత్రార్థాన్ని ప్రకాశింపజేస్తారు. తూయో మాయున ఎప్పుడైతే
అస్మద్గురుభ్యో నమః అని ఒకసారి మనసారా అన్నాము, మనకున్న అన్ని కర్మకాలు పోయాయి, పవిత్రులైన. తూమడరు తూవితుడు పుష్పాలేంటి? అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, దానం పుష్పం, అలాగే ధర్మం పుష్పం, సత్యం పుష్పం, పుష్పం అష్టవిధం జ్ఞేయం. 8 రకాల పుష్పాలు ఉన్నాయి. అహింస, సత్యము, అస్థేయము, సర్వ ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, ధర్మం ఉన్నాయి కదా. ఈ అష్టవిధ పుష్పాలతోటి ఆచార్యుల వారిని సేవిద్దాము. వాడినాలు పాడి మనస్సునాలు చెందిద్దాం. గురువు గారి నామాన్ని వాక్కుతో కీర్తిద్దాం. ఆ గురువు గారిని భగవత్ రామానుజులను మనస్సుతో ధ్యానిస్తే ఇంకెక్కడ ఉంటాయి దోషాలు? అన్ని కూడా నిప్పులో వేసినటువంటి దూదిలాగా మొత్తం నశిస్తాయి, అవుతాయని ఆచార్య నామ స్మరణ దీనికి దివ్యార్థము, పరమార్థము. ఈ రీతిలో సంగ్రహంగా పాత్రుల యొక్క స్వాపదేశాన్ని కూడా చెప్పుకున్న వాళ్ళం అయ్యాం. ధైర్యంగా చెప్పుకున్నాం అనలేం కదా, చెప్పుకున్న వాళ్ళం అయ్యాం. ఇప్పుడు పాత్రాన్ని అనుసంధానం చేద్దాం. మాయనై మన్ను వడమధుర మైందనై தூய பெருநீர் யமுனை புறவனை ஆயர் உலத்தில் தோன்றும் மணிவிளக்கை தாயை கடல் விளக்கம் செய்த தாமோதரனை பூயோமாய் வந்துனான் தூமலரு தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதருவ நின்னனவும் தூயினில் ஈசாகும் செத்தே லோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.